Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. Hope you all guys are doing good and okay. So now we are into 7th month of కాంప్రిహెన్సివ్ హిందూ అనాలిసిస్. సో మనం హిందూ అనాలిసిస్ని రిఫార్మ్ చేసి మీ గురించి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఆస్పెక్ట్స్ని అన్నీ కలుపుకుంటూ ఏదైతే హిందూ అనాలిసిస్ నేను స్టార్ట్ చేశానో నా అండర్లో ఎల్టిక్స్ క్లాసెస్లో, నౌ దిస్ ఈజ్ 7th month. ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 హానర్డ్ టు డీల్ విత్ హిందూ అనాలిసిస్ ఆఫ్ ఎల్టిక్స్ క్లాసెస్. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్గా నాకు ఇది చాలా అంటే చాలా గ్రో చేసింది అండ్ మీ అందరికీ దగ్గర చేయడంలో కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ టేకెన్ హిందూ అనాలిసిస్ అండ్ స్టూడ్ అప్ టు ఇట్. సో డెడికేషన్తో 6 months చేయడం అనేది మీరు కూడా ఇక్కడ నుంచి ఒక క్వాలిటీ తీసుకోవచ్చు. ఎనీ టైం ఎవరు వీడియో చూసినా చూడకపోయినా, మీకు సెలవులు ఉన్నా సెలవులు లేకపోయినా, ఐ హ్యావ్ కన్సిస్టెంట్లీ డన్ హిందూ అనాలిసిస్. సో దీన్ని బట్టి మీకు ఒకటి తెలుస్తుంది, ఏ పనైనా సరే కరెక్ట్గా కంటిన్యూస్గా చేస్తే రిజల్ట్స్ అనేవి వాటంతట అవే వస్తాయి అన్నమాట. దానికి రీజన్ ఇదే. So this is the 7th month. Thank you very much for supporting our Hindu analysis. I hope this will continue. అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. మీరు ఇంకా మంచిగా నాలెడ్జ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. సో మన దగ్గర ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సి ఇన్ఫినిటీ అంటేనే తెలిసింది కదా. మీకు యూపీఎస్సి ర్యాంక్ వచ్చినంత వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రతి కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ప్రతి లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్ మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో మన యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ లోపల మీకు దొరికే ఏంటంటే ఫస్ట్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. టాప్ లెవెల్ ఫ్యాకల్టీ. సో టాప్ లెవెల్ ఫ్యాకల్టీ అంటే దోస్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ రిటర్న్ మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ 2 సార్లైనా రాసి ఉండాలి, ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండాలన్నమాట. అలాంటి ఫ్యాకల్టీ చేత మీకు డీల్ చేయించబడుతుంది. ఎందుకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ, మెయిన్స్ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ అని నేను చెప్తున్నానంటే, వాళ్ళైతేనే మీకు కరెక్ట్గా యూపీఎస్సీకి తగ్గట్టు కంటెంట్ ఇస్తారు. ఏ టాపిక్లో నుంచి ఏది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, ఏది మెయిన్స్కి ఇంపార్టెంట్ అనేది మీకు డిస్టింగ్విష్ చేసుకోవడం కష్టం. బట్ యూపీఎస్సీ మీద పట్టున్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మీకు చాలా అంటే చాలా ఈజీగా హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. టాపర్స్ వీడియోస్ మీరు చూస్తూనే ఉంటారు. ఎన్సీఆర్టీస్. సార్ ఎట్లా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, మేడం మీరు ఎట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, ఎన్సీఆర్టీస్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ కూడా ఎన్సీఆర్టీస్ మీరు డైరెక్ట్గా చదివితే మీకు అర్థం కాదు కాబట్టి మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఎన్సీఆర్టీస్ని మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం అనమాట. సో ఫ్యాకల్టీ ఎన్సీఆర్టీ లైన్ ప్రతి ఎన్సీఆర్టీని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఎన్సీఆర్టీస్ అన్ని ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మన క్లాసెస్కి వచ్చినప్పటికీ మొత్తం మీకు బేసిక్స్ అన్ని కవర్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మీరు అడ్వాన్స్ లెవెల్లో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మాకు ఈజీ అవుతుంది అనమాట. థర్డ్, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ will play a crucial role in a UPSC జర్నీ. ఎందుకు నిన్నే చూసారు, యుఎస్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది, ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది. సో వరల్డ్ ఈస్ చేంజింగ్ ఇన్ అ డైనమిక్ వే. వరల్డ్ చాలా అంటే చాలా డైనమిక్ వేలో చేంజ్ అవుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ విల్ ప్లే ఎ వెరీ కీ రోల్. ఎయిదర్ ఇట్ మే బి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. 3 స్టేజెస్లో ఏ స్టేజ్ అని అవనియండి, కరెంట్ అఫైర్స్ కంటూ దానికంటూ ఓన్ రోల్ ఉంది. సో కరెంట్ అఫైర్స్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి కరెంట్ అఫైర్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో కరెంట్ అఫైర్స్ హిందూ అనాలిసిస్ ఏదైతే ప్రెస్టీజియస్ హిందూ అనాలిసిస్ ఉందో అది నేను డీల్ చేస్తున్నాను. ఇంకా నైట్ PT365 కరెంట్ అఫైర్స్ యాప్లో ఉంటుందన్నమాట. ఇయర్ రౌండ్ కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ పాలిటీ అవుతుంది, నెక్స్ట్ ఎకానమీతో స్టార్ట్ చేస్తున్నాను. సో చూసుకోండి, మీతో పాటు ఎవరైతే కో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ గెయిన్ అయిపోతున్నారు. సో మీరు ఎప్పుడైతే ఈ కరెంట్ అఫైర్స్ ఎన్నింటి లోపల కూడా అప్డేటెడ్గా ఉంటారో అప్పుడే ప్రిలిమ్స్ అవ్వడానికి, మెయిన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైతే మీరు ల్యాకింగ్ అయిపోతారో అప్పుడు ఎగ్జామ్ కూడా మనకు దూరంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ టెస్ట్ సిరీస్. మనం ఎంత చదివినా ఏం చేసినా టెస్ట్ సిరీస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మన దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే వీడియో ఎక్స్ప్లెనేషన్. ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద వీడియో. టెస్ట్ సిరీస్ని ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూపీఎస్సీ మోడల్లో క్వశ్చన్స్ని రెడీ చేయిస్తున్నాం. టాప్ లెవెల్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళతో క్వశ్చన్స్ రెడీ చేయించి ఫ్యాకల్టీ మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తారు టెస్ట్ సిరీస్.
దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మంచి మంచి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు యూపీఎస్సీ మోడల్లో. సెకండ్, ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఆ ఏరియా ఇన్ అండ్ అరౌండ్ ఉన్న కాన్సెప్ట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ లాస్ట్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. మీకు ర్యాంక్ రావాలంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన దగ్గర మెయిన్స్ 365 ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ మెయిన్స్ 365 ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి మీకు ఎలా రాయాలో చెప్పి మీరు రాసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని అనలైజ్ చేసి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో చేసి మీకు ఒక మోడల్ ఆన్సర్ ఇచ్చే ప్రోగ్రామ్. దీన్ని చక్రవర్తి సార్ డీల్ చేస్తున్నారు. సో చక్రవర్తి సార్ అనేవాళ్ళు 2 సార్లు యూపీఎస్సీ మెయిన్స్, 2 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. ఇంత మంచి మంచి ఫ్యాకల్టీ మీకు ఇప్పుడు ఉండడం అనేది మీ యొక్క అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే 7-8 ఇయర్స్ వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారు. దే నో ఎవ్రీథింగ్, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అన్నీ కూడా వాటి మీద వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఫీజ్ అనేది వెరీ వెరీ మినిమల్. మన దగ్గర 80,000కే వస్తుంది. దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. మెయిన్గా రూరల్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకొని మనం ఈ అవైలబిలిటీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం. 80,000 రూపీస్కే వస్తుంది విత్ ఈఎంఐ ఆప్షన్ అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అనమాట. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎలాంటి ఒక ఆపర్చునిటీ స్టేట్లో ఎక్కడా లేదు. సో తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. ఏదైతే మీరు ఇంగ్లీష్ మీడియం అనుకుంటున్నారో కోర్స్ తెలుగు మీడియంలో కూడా ఉంది. ఆఫ్లైన్ క్యాంపస్ మంది విశాఖపట్నంలో ఉంది. ఎంవిపి సెక్టార్ 8 లోపల ఆఫ్లైన్ క్యాంపస్ ఉంది. సో దో స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అందరూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. ఈ ఫీజు ఏదైతే ఉందో మళ్ళీ April 1st నుంచి ఫీజెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి లోపల కోర్సెస్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. కాంటాక్ట్ దిస్ నంబర్ 7893895553. ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. కోర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. భారతి మ్యామ్ ఉంటారు. షీ విల్ టాక్ విత్ యూ కార్డియల్లీ. మీ నీడ్స్ బట్టి, మీ దాన్ని బట్టి మీకు యాప్ని ఆర్ కోర్సెస్ని సజెస్ట్ చేస్తారు. డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. నెక్స్ట్, ఆప్షనల్స్. సో ఆప్షనల్ అంటే అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. సో మనం కూడా ఏం చేసామంటే బయట ఉన్న ఆప్షన్స్లో కాకుండా ఆప్షన్స్లో కూడా ఇన్ఫినిటీ ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. మీరు ఆప్షనల్ నేర్చుకున్నంత వరకు, మీకు వచ్చినంత వరకు ప్రతిదీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. బయట బాగా కోచింగ్ సెంటర్స్లో కాస్ట్ ఎక్కువ, బట్ మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ అనేవి బయట 70,000 అయితే మన దగ్గర విత్ ఇన్ఫినిటీ మీకు 30,000కి వస్తుంది. ఎలాంటి ఒక ఆపర్చునిటీ అక్కడ వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది. మీరు కావాలంటే డెమో క్లాసెస్ వినండి. డెమో యాక్సెస్ తీసుకొని క్లాసెస్ వినిన తర్వాతే పర్చేస్ చేసుకోండి. నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను, ఫస్ట్ లిజన్ డెమో వినిన తర్వాతే మీకు నచ్చిన దాని ప్రకారం తీసుకోండి. సో మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఈ 5 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. బయట ఉన్న ఆప్షన్స్తో పోలిస్తే మన ఆప్షన్స్ అనేవి ఆఫ్ కాస్ట్కి వస్తాయి. అండ్ బయట ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఓన్లీ 1 టైం వాచ్ ఇస్తారు, బట్ మన దగ్గర లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. అది కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ 50,000కి వస్తుంది అనమాట. సో 5,000కి ఎలాంటి ఒక ఛాన్స్ అనేది ఎక్కడ ఉండదు. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, మీకు మొత్తం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అండ్ డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. నెక్స్ట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ. సో మీ అందరికీ తెలిసిందే, మొన్నే గ్రూప్ 2, గ్రూప్ 1 ఏవైతే మన స్టేట్లో ఉన్నాయో నోటిఫికేషన్స్ అయిపోయి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది. సో ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి మనం క్యాలెండర్ వచ్చిన తర్వాత చదివితే మనం మన తోటి ఆస్పిరెంట్స్తో పోలిస్తే వెనకబడిపోతాం అనమాట. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఏదైతే ఉందో కోర్స్ మీ గురించి లాంచ్ చేసాం. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, కంప్లీట్ సిలబస్ కవరేజ్, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జోగ్రఫీ, ఏవైతే ఏపీ రిలేటెడ్ ఉంటాయో వాటితో పాటు ఇండియన్వి ఉంటాయి. ఎన్సీఆర్టీస్, మీకు కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ వాళ్ళకి ఇది ఒక బంపర్ బనాన్సా అనమాట. ఎందుకంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ మీకు డీల్ చేస్తారు. బయట మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ ఫ్యాకల్టీ డీల్ చేయరు. బట్ మన ఇన్స్టిట్యూట్లో బెనిఫిట్ ఏంటంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ విల్ డీల్ విత్ ఇట్. ఫీజ్ 70,000 విత్ ఈఎంఐ ఆప్షన్ మీకు 5,000కి వస్తుంది. ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం. మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి విశాఖపట్నంలోనే అవైలబుల్గా ఉంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇంకా తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు మొత్తం అన్ని క్లాసెస్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట.
సేమ్ అదే లైన్స్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ 2 స్టేట్స్ లోపల నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా సేమ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఫీజు కూడా 70,000. ఈఎంఐ ఆప్షన్ ఉంది. తెలుగు మీడియంలో అందుబాటులో కలదు. ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నంలో మీకు కూడా క్లాసెస్ ఉన్నాయన్నమాట. చాలా మంది తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి కోర్సెస్ తీసుకుంటున్నారు. with this and last group 2 test series. So group 2 test series long term test series మనం లాంచ్ చేసాం. ఇది ఒక యునిక్ ఇనిషియేటివ్. 1 year కి 5,000 రూపీస్ టెస్ట్ సిరీస్. సేమ్ గ్రూప్ 2 ప్యాటర్న్ లోపల టెస్ట్ సిరీస్ అనేది పెడుతున్నాం. 1 week ప్రిలిమ్స్ అయితే నెక్స్ట్ వీక్ జిఎస్ పేపర్ 1 అవుతుంది, మెయిన్స్ పేపర్ 1, నెక్స్ట్ వీక్ మెయిన్స్ పేపర్ 2. అలా సిలబస్ ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు ఎవరెవరైతే ఉన్నారో మీరు అందరికీ కూడా సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా గ్రూప్స్ సీరియస్ ఆస్పిరెంట్స్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ నేనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ డెమో సెషన్ మీకు అప్లోడ్ అయిపోతుంది. అది చూసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు ఎంత బాగా చెప్తున్నారు టెస్ట్ సిరీస్ అనేది. సో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవ్వబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. హాయ్ గైస్, a warm good morning to everyone, a warm wishes to everyone. అందరికీ హ్యాపీ ఉగాది. అందరికీ కూడా హ్యాపీ ఉగాది. ఈ న్యూ ఇయర్, మన తెలుగు న్యూ ఇయర్ని మీరు అందరూ కూడా సెలబ్రేట్ చేసుకొని మీ అందరి లైఫ్స్లో కలర్స్ నింపుకోవాలని అనుకుంటున్నా. బ్రింగ్ పాజిటివ్ చేంజ్ ఇన్ యువర్ యాటిట్యూడ్. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చేంజ్ ఉండాలి. సో యాజ్ పార్ట్ ఆఫ్ తెలుగు న్యూ ఇయర్ యూ గైస్ షుడ్ ఆల్సో టేక్ రెజల్యూషన్స్ తీసుకొని మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ తీసుకురావడానికి ట్రై చేయండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీ ఇయర్ వీ షుడ్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్, వీ షుడ్ సీ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్స్. సో ఎప్పుడైతే మన లైఫ్ చేంజ్ అవ్వకుండా స్టాగ్నెంట్గా ఉండిపోతుందో దాని అర్థం వీఆర్ నాట్ డూయింగ్ వెల్ ఎనఫ్. సో మేక్ ష్యూర్ యూ ఎంజాయ్ యువర్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. దాంతోపాటు నా లైఫ్లో ఏవేవైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నామో అన్నీ అచీవ్ చేయి. సో హిందూ న్యూస్ అనాలిసిస్లో 19th and 20th మార్చ్ అని ఇన్స్టిట్యూట్ హాలిడే, ఉగాది, ఇంకా ఈరోజు మన ఫ్రైడే హిందూ అనాలిసిస్ పార్ట్గా ఈ 2 రోజు ఆర్టికల్స్ కూడా మీ గురించి కలిపి ప్రజెంట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆర్టికల్, ఇండియాస్ ఫ్యూచర్ డెమోగ్రఫిక్ ఛాలెంజెస్. సో ఫ్యూచర్లో ఇండియాకి డెమోగ్రఫిక్ ఛాలెంజెస్ ఏమేమి ఉంటాయి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎస్ఐ లోపల మీరు యూజ్ చేసుకోవచ్చు, జిఎస్ లోపల యూజ్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈవెన్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ఇంటర్వ్యూ యాజ్ వెల్. ఆయిల్, పవర్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డిస్రప్షన్. సో మెయిన్గా ఆయిల్ బేస్ మీదే పవర్, పాలిటిక్స్ ఆఫ్ డిస్రప్షన్ అవుతుంది. సో ఈ 2 కూడా మెయిన్స్ ఆర్టికల్స్ అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్స్. మీకు చాలా వరకు అర్థమవుతుంది ఎట్లా వరల్డ్ వర్క్ అవుతుంది, ఎట్లా థింగ్స్ వర్క్ అవుతాయి అని. థర్డ్, లోక్సభ అప్లైస్ గిల్లెటిన్ టు పాస్ డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్. సో గిల్లెటిన్ అంటే ఏంటి అనే దాని గురించి చూద్దాం. వేరియస్ డివైసెస్ విల్ బి దేర్. ఒకవేళ మీటింగ్ ఎండ్కి వచ్చినప్పుడు ఇంకా చాలా బిల్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ డివైసెస్ వాడతారు. అందులో వన్ ఆఫ్ ది డివైస్ ఏంటంటే గిల్లెటిన్. లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ డిస్కవర్స్ ఎ న్యూ పార్టికల్. సో కొత్త పార్టికల్, న్యూ పార్టికల్ లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ అనేది కనుక్కుందంట. ఏంటి ఆ పార్టికల్, దాని యొక్క ప్రత్యేకత ఏంటి? యూపీఎస్సీ ఇలాంటి క్వశ్చన్స్ని అడగడానికి ఇష్టపడతాడు అనమాట. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఇంకా చాలా చాలా తక్కువ మందికి తెలుస్తాయి అనమాట. సో యూపీఎస్సీ ఎట్లాంటి బేసిక్ క్వశ్చన్స్ మనల్ని అడిగి ఇబ్బంది పడడానికి ట్రై చేస్తాడు. ఇజ్రాయెల్ కండక్ట్స్ వేవ్స్ ఆఫ్ అటాక్స్ ఆన్ బెయిరూట్ టు స్ట్రైక్ రివర్ క్రాసింగ్స్. సో మెయిన్గా బెయిరూట్ మీద అటాక్స్ చేసింది, మెయిన్గా రివర్ క్రాసింగ్స్ కోసం. ఏంటి అన్నీ కూడా చూద్దాం. 6, సుప్రీం కోర్ట్ రిజర్వ్స్ వెరిడిక్ట్ ఆన్ అంబిట్ ఆఫ్ ఇండస్ట్రీ. సో సుప్రీం కోర్ట్ తన యొక్క వెరిడిక్ట్ని రిజర్వ్ చేసిందంటే అంబిట్ ఆఫ్ ఇండస్ట్రీ కోసం, అది చూద్దాం. 7th, వెస్ట్ ఏషియా క్రైసిస్ రాటిల్స్ ఫ్రాగ్మెంటెడ్ గ్లోబల్ అల్యూమినియం చైన్స్. సో వెస్ట్ ఏషియా క్రైసిస్ అనేది మన అల్యూమినియం ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మొత్తం మార్కెట్ ఉందో దాన్ని మొత్తాన్ని దెబ్బతీసిందంట. అండ్ లాస్ట్, ఫస్ట్ అండ్ ఆయిల్ షాక్ నౌ స్ట్రాంగ్ డాలర్ సర్ప్రైజ్. సో ఏంటి ఈ ఫస్ట్ అండ్ ఆయిల్ షాక్, లాస్ట్ స్ట్రాంగ్ డాలర్ సర్ప్రైజ్, ఇవన్నీ కూడా టెక్నికల్ ఆర్టికల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే ఇన్ ఎ కాంప్రిహెన్సివ్ వే. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎవరెవరైతే హిందూ అనాలిసిస్ చూస్తున్నారో మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. బికాస్ దిస్ ఈజ్ వాట్ విచ్ విల్ గివ్ ఎక్కువ ఆడియన్స్ వరకు మన వీడియో వెళ్ళేలా చేస్తుంది. వెళ్ళిన తర్వాత పూర్ అండ్ రూరల్ స్టూడెంట్స్ దీని నుంచి బెనిఫిట్ అవుతారు అనమాట.
సో వాళ్ళు బెనిఫిట్ అవ్వాలి అంటే మీ నుంచి లైక్స్ షేర్స్ అన్నీ కావాలన్నమాట, సో దట్ దే కెన్ బెనిఫిట్. సో మేక్ ష్యూర్ యూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ ఉగాది. సో నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. సో లెట్స్ డైవ్ ఇన్ టు ఆర్టికల్. ఇండియాస్ ఫ్యూచర్ డెమోగ్రఫిక్ ఛాలెంజెస్. సో ఆర్టికల్ ఎవరు రాశారు? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ కేరళ నుంచి ఎస్ ఇరుడియా రంజన్ రాశారు. సో ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నుంచి మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ నుంచి రాశారనమాట వీళ్ళిద్దరు. సో ఏంటి? సో దిస్ ఆర్టికల్ ఈస్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ బై ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ అండ్ ద పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. సో ఒక బిగ్ ఇన్స్టిట్యూట్, పేరున్న ఇన్స్టిట్యూట్, అక్కడ బేస్ మీద కాబట్టి ఎక్కడి నుంచి వీళ్ళ సజెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హైలైటింగ్ ఇండియాస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఏ యంగ్ పాపులేషన్ టు ఎన్ ఏజింగ్ సొసైటీ. దాన్ని ఏమంటామంటే మనం సిల్వర్ ఎకానమీ అంటాం అనమాట. సో సొసైటీ లోపల ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువగా పెరిగిపోతుంటే దాన్ని ఏమంటాం? సిల్వర్ ఎకానమీ అంటాం. చైనా కానీ, జపాన్ కానీ, డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా మెయిన్గా దీంతోనే బాధపడుతున్నాయి అనమాట. సో ఇండియాకి డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది. డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఎక్కువ యూత్ పాపులేషన్ ఉండడం. బట్ ఎంతకాలం యూత్ ఉంటారు, ఆ యూత్ ఓల్డ్ అవుతారు కదా. సో ఇండియా ట్రాన్సిషన్ అవుతుందంటే యంగ్ పాపులేషన్ అండ్ ఏజింగ్ సొసైటీ అలాంగ్ విత్ ఇట్స్ ఇంప్లికేషన్ ఫర్ ఎడ్యుకేషన్, వర్క్ ఫోర్స్ అండ్ పబ్లిక్ పాలసీ. సో డీటెయిల్ అనాలిసిస్ వెళ్తే ఇండియాస్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ కీ ట్రెండ్స్. సో ఇండియాస్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ స్లోయింగ్. సో ఇండియాస్ పాపులేషన్ గ్రోత్ ఏమో తగ్గుతుందంటే 0.5 యాన్యువల్ గ్రోత్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన 100 పిల్లలు పుట్టారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఎంత పుట్టారు? 100.5 అంతే. సో పాపులేషన్ గ్రోత్ తగ్గిపోయింది. షిఫ్ట్ ఫ్రమ్ యూత్ డామినేటెడ్ పాపులేషన్ టు ఏజింగ్ అండ్ బ్యాలెన్స్డ్ డెమోగ్రఫిక్ స్ట్రక్చర్. సో మొత్తం యూత్ ఉండే సొసైటీ నుంచి కొంత ఏజింగ్ అండ్ బ్యాలెన్స్డ్ డెమోగ్రఫిక్ అంటే కొంచెం ముసలి వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు అనమాట. మీడియం ఏజ్ రైజింగ్ ఫ్రమ్ 28 to 40. సో ప్రజెంట్ మన మీడియం ఏజ్ అంతా 28 years. మొత్తం కంట్రీలో ఉన్న పాపులేషన్ అందరి యొక్క ఏజెస్ కలిపి మీడియం తీస్తే ఒక ఏజ్ 28. సో ఇప్పుడు 2051కి అది ఎంత అయిపోతుందంట? 40కి వెళ్తుందంట. సో ఇండియా ఈజ్ ఎంటరింగ్ అన్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. సో డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ లోపల మనం ఒక అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్తున్నాం అనేసి చెప్తుంది అనమాట. సో ఇండియా ఈజ్ మూవింగ్ ఫ్రమ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఫేజ్ టు డెమోగ్రఫిక్ బర్డెన్ ఫేజ్. సో దీన్ని ఏమంటాం? ఒకప్పుడు మొత్తం అందరూ పనిచేసేవాళ్ళు, దాన్ని డెమోగ్రఫిక్ డివిడెంట్. యూత్కి పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచి యూత్ అందరూ ఓల్డ్ అయిపోయి ఏముంటుంది? బర్డెన్ కింద మారుతారనమాట. సో అప్పటి లోపల అందరి దగ్గర సోషల్ సెక్యూరిటీ అన్నీ ఉంటే బాగానే ఉంటుంది, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. డిక్లైనింగ్ ఫర్టిలిటీ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఎడ్యుకేషన్. సో మెయిన్గా పిల్లల్ని తక్కువగా కంటున్నారు, ఎందుకంటే ఉన్న పిల్లల్ని ఆస్తిలా చూడట్లేదు, ఇప్పుడు ఎట్లా చూస్తున్నారంటే బాధ్యతలా చూస్తున్నారు అనమాట. సో అందుకోసం ఫెర్టిలిటీ తగ్గించుకుంటున్నారు. సో 0 to 4 ఏజ్ గ్రూప్ ప్రొజెక్టెడ్ టు డిక్లైన్ సిగ్నిఫికెంట్లీ. సో 0 to 4 ఏజ్ గ్రూప్ తగ్గిపోతుంది, ఎందుకంటే కొత్త పిల్లల కన్నాన్ని తగ్గించేస్తున్నారు అనమాట. లీడ్స్ టు రెడ్యూస్ డిమాండ్ ఫర్ స్కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీనివల్ల ఏమవుతుందంటే స్కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ మీదే డిపెండ్ అవుతుంది కదా, పిల్లల మీద. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డిమాండ్ తగ్గుతుందన్నమాట. స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్. గవర్నమెంట్ స్కూల్స్ డిక్లైనింగ్. ముందు ఎంత ఉన్నవి? 11 lakh స్కూల్స్ ఉన్నవి, ఇప్పుడు ఎంత తగ్గిపోయిందంటే 10 lakh వచ్చాయంట. రాసుకోండి, ఎలాంటి డేటా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా తక్కువ సార్లు వస్తుంది. సో ఇవన్నీ అఫీషియల్స్ డేటా కాబట్టి ఇవన్నీ కూడా రాసుకోండి. సో గవర్నమెంట్ స్కూల్స్ 11 lakh ఉన్నవి, ఎంత తగ్గిపోయి 10 lakhs. ప్రైవేట్ స్కూల్స్ పెరిగిపోతున్నాయి. ఏంటి? క్వాలిటీ అండ్ రైజింగ్ ఇన్కమ్స్. చెప్పా కదా, ఉన్న పిల్లలు ఒకరు ఇద్దరు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రైవేట్లోనే చదివిద్దామని పేరెంట్స్కి ఒక థాట్ ప్రాసెస్ వచ్చిందనమాట. సో గవర్నమెంట్ స్కూల్స్ తగ్గిపోతున్నాయి, ప్రైవేట్ స్కూల్స్ పెరిగిపోతున్నాయి. ఇంప్లికేషన్స్ ఏంటి? రిస్క్ ఆఫ్ అన్ఎకనామిక్ స్కూల్స్. సో మెయిన్గా లో ఎన్రోల్మెంట్ అవుతుంది, టీచర్స్కి జాబ్ పోతుంది అనమాట. చాలామంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్నట్లే. సో రీజనల్ ఎవిడెన్స్ ఏంటి? కేరళ మోడల్. క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు క్వాలిటీ షిఫ్ట్ ఇన్ ఎడ్యుకేషన్. సో ప్రతి ఒక్కరు కూడా క్వాంటిటీ కన్నా క్వాలిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో చేంజింగ్ నేచర్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెంట్. సో డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే మీకు ఏం చెప్పాను? వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది. అది మన ఇండియాలో ఎప్పుడు పీక్ అవుతుంది అంటే 2041కి హయ్యెస్ట్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉంటుంది. అక్కడి నుంచి తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు? ఇప్పుడు ప్రెసెంట్ మీడియన్ ఏజ్ అంతా 28. 51కి ఎంతకి వెళ్ళిపోతుంది? 40కి వెళ్ళిపోతుంది మీడియన్ ఏజ్ 2051కి. సో 2041కి మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది పీక్లో ఉంటుంది అనమాట.
ఇండియా స్టిల్ హ్యాస్ 60% పాపులేషన్ ఇన్ వర్కింగ్ ఏజ్ బై 2051. సో 2051కి 60% పాపులేషన్ అయినా సరే వర్కింగ్ ఏజ్లో ఉంటుంది, బట్ డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది అనమాట 2041తో. సో ఛాలెంజెస్ ఏం చెప్తున్నాడు, డివిడెంట్ ఈజ్ టైమ్ బౌండ్. సో ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇండియా ఏదైతే ఎంజాయ్ చేస్తుందో ఇది టైమ్ బౌండ్, ఇది కనుక కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకపోతే ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అంటారు కదా. ఎప్పుడు కూడా ఎప్పుడైతే మనకి స్లో బౌలర్స్ వస్తారో అప్పుడే వాళ్ళని కొట్టాలన్నమాట. ఎప్పుడైతే ఫాస్ట్ బౌలర్స్ యార్కర్ చేసే బౌలర్స్ వస్తారో అప్పుడు వాళ్ళని కొట్టలేం, ఏం చేయలేం. సో నీడ్ ఏంటి, ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడున్న యూత్ స్కిల్ డెవలప్మెంట్ ఇంకా ఎంప్లాయ్మెంట్ చూసుకోవాలి. గవర్నమెంట్ ఫ్రీబీస్ ఆపేయాలి. నన్ను అడిగితే గవర్నమెంట్ షుడ్ స్టాప్ ఫ్రీబీస్ ఇవ్వడం ఆపేసి యూత్ యొక్క స్కిల్ డెవలప్మెంట్ మీద, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ఫోకస్ చేయాలి. కోర్ ఐడియా ఏంటి, డెమోగ్రఫిక్ డివిడెంట్ ఈజ్ నాట్ ఆటోమేటిక్, ఇట్ ఈస్ పాలసీ డిపెండెంట్. సో డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది ఆటోమేటిక్ కాదు, ఇట్ ఈస్ పాలసీ డిపెండెంట్. ఎందుకంటే దానంతట దానిగా అది ఎకనామిక్ ఏం బెనిఫిట్ చేయదు. ఇప్పుడు మీ దగ్గర స్కిల్స్ ఉండి ఆబ్వియస్లీ జాబ్ వస్తుంది, స్కిల్ లేనప్పుడు జాబ్స్ రావడం తగ్గిపోద్ది అనమాట. సో ఏజింగ్ పాపులేషన్, ఎమర్జింగ్ క్రైసిస్. సో ఎల్డర్లీ పాపులేషన్ 130 మిలియన్ నుంచి ఎంతకి వెళ్ళిపోతుంది, 325 మిలియన్. సో ప్రజెంట్ ఎల్డర్లీ పాపులేషన్ ఎంతమంది ఉన్నారు మన ఇండియా లోపల, 130 మిలియన్. వాళ్ళు ఎంత పెరిగిపోతారు, 325. షేర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 9.6% to 20.5. సో ఇప్పుడు ఎల్డర్లీ పాపులేషన్ యొక్క షేర్ ఎంత మన సొసైటీలో, 9.6. సో వాళ్ళ యొక్క పర్సంటేజ్ 2051కి ఎంతకు పెరిగిపోతుంది, 325 మిలియన్కి పెరిగిపోతుంది. అక్కడి నుంచి ఆ షేర్ అలా ఇంక్రీజ్ అయిపోతూ వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే డెమోగ్రఫిక్ డివిడెంట్ తగ్గిపోతుంది కాబట్టి. ఇంపాక్ట్ ఏంటి, ముసలి వాళ్ళు ఎక్కువైపోయారంటే ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. రేజింగ్ బర్డన్స్ ఆన్ హెల్త్ కేర్ సిస్టమ్, ఎస్పెషల్లీ గీరియాట్రిక్ కేర్ అంటారు మేడం, గ్రేటియాట్రిక్ కేర్ అంటారు. సో నెక్స్ట్ పోస్ట్ ఆపరేషన్స్ ఆ కేర్ అంతా కూడా పెరిగిపోద్ది. సోషల్ సెక్యూరిటీ సిస్టమ్స్ లైక్ పెన్షన్స్ కానీ, ఇన్సూరెన్సెస్ కానీ, కేర్ కానీ ఏ పెరిగిపోతే, ఇంకా స్టేట్ ఫినాన్సెస్, గవర్నమెంట్ ఎక్కువ పెన్షన్స్ ఇవన్నీ డబ్బుల మీద ఖర్చు పెట్టాలి, హెల్త్ మీద ఖర్చు పెట్టాలన్నమాట. ట్రాన్సిషన్ ఫ్రమ్ యూత్ ప్రెజర్ టు ఏజింగ్ ప్రెజర్. సో యూత్ ప్రెజర్ నుంచి ఏజింగ్ ప్రెజర్లోకి మారిపోతాం. ఎకనామిక్ అండ్ సోషల్ ఇంప్లికేషన్స్ ఏంటి, పాజిటివ్ సిగ్నల్స్. సో ఫస్ట్ లోవర్ ఫెర్టిలిటీ వల్ల బెనిఫిట్స్ ఏంటి, బెటర్ టీచర్ ప్యూపిల్ రేషియో. సో ఇప్పుడు కూడా బెటర్ టీచర్ టు స్టూడెంట్ రేషియో ఇండియాలో లేదు, ఇప్పుడు ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే బెటర్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఎందుకంటే టీచర్స్ అనేవాళ్ళు స్టూడెంట్స్ మీద కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ పెట్టి చదివించగలరు. ఇంప్రూవ్డ్ క్వాలిటీ హెల్త్ కేర్, ఎందుకంటే ఇప్పుడు తక్కువ మంది పాపులేషన్ ఉంటున్నారు కాబట్టి హెల్త్ కేర్ క్వాలిటీ లోపల ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఆపర్చునిటీ ఏంటి, హ్యూమన్ క్యాపిటల్ డీపెనింగ్. సో ఇప్పుడు ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్తో, బెస్ట్ హెల్త్ కేర్తో మనం హ్యూమన్ క్యాపిటల్, బెస్ట్ పీపుల్ని మనం తయారు చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఒక సివిల్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లో టీచర్ని, నాకు ఒక 100 స్టూడెంట్స్ ఇచ్చారు ఫస్ట్ కేసులో, సెకండ్ కేసులో 50 స్టూడెంట్స్ ఇచ్చారు. నేను ఎప్పుడు బెస్ట్ రిజల్ట్స్ తీసుకుని రాగలను, నా దగ్గర తక్కువ స్టూడెంట్స్ ఉన్నప్పుడు, ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నప్పుడు అంటే ఆబ్వియస్లీ ఐ విల్ స్టే. తక్కువ స్టూడెంట్స్ ఉన్నప్పుడు నాకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో ఎవరైనా అంతే, తక్కువ స్టూడెంట్స్ ఉన్నప్పుడు బెటర్ ఎడ్యుకేషన్ అండ్ బెటర్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేసినప్పుడు హ్యూమన్ క్యాపిటల్ బాగా డెవలప్ అవుతుంది. నెగిటివ్స్ ఏంటి, షింకింగ్ వర్క్ ఫోర్స్ ఆఫ్టర్ 2041. సో 2041 తర్వాత మీకు చెప్పా కదా, డెమోగ్రఫిక్ డివిడెంట్ తగ్గిపోతూ ఉంటుంది. ఇంక్రీజ్ డిపెండెన్సీ రేషియో పెరిగిపోతుంది. అండ్ ఫిజికల్ స్ట్రెస్ డ్యూ టు ఏజింగ్ పాపులేషన్, గవర్నమెంట్ పెన్షన్స్ మీద, వాళ్ళ యొక్క హెల్త్ కేర్ మీద ఖర్చు పెట్టాలి కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ టు బేర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనమాట. సో జెండర్ డైమెన్షన్ అండ్ లేబర్ ఫోర్స్. సో సొల్యూషన్ టు వర్క్ ఫోర్స్ డిక్లైన్ ఏంటి, ఇంక్రీజ్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. సో ఫీమేల్ లేబర్ ఫోర్స్ అంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100. సో వాళ్ళ లేబర్లో ఎంత ఉన్నారు, వర్కింగ్ ప్లస్ నాన్ వర్కింగ్, వాళ్ళిద్దరిని కలిపి పాపులేషన్తో డివైడ్ చేస్తే వాళ్ళ యొక్క రేషియో వస్తుంది. ఇప్పుడు మన ఇండియా లోపల పేట్రియార్కీ వల్ల ఉమెన్ని వర్క్కి పంపించట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళని కూడా వర్క్ ఫోర్స్ లోపల ఇంటిగ్రేట్ చేయాలి. అప్పుడు బెనిఫిట్ ఏంటి, జెండర్ డివిడెంట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓన్లీ మెన్నే పనిచేయాల్సిన అవసరం ఉండదు, ఫీమేల్ కూడా పనిచేస్తారు. ఆఫ్ సెట్స్ షింకింగ్ వర్క్ ఫోర్స్. అప్పుడు ఏమవుతుంది, పీపుల్ తగ్గుతున్నా సరే ఉమెన్ కూడా పనిచేస్తున్నారు కాబట్టి షింకింగ్ వర్క్ ఫోర్స్ అనేది తగ్గిపోద్ది.
దీనివల్ల ఇంక్లూజివ్ గ్రోత్ పెరుగుతుంది, ఎందుకంటే ఉమెన్కి కూడా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళంతటి వాళ్ళకి కూడా ఏమొస్తాయి, రైట్స్ వస్తాయి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ నుంచి మనం అందులోకి మాడాలి జెండర్ డివిడెండ్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు కనుక ఇలాంటి ఎస్ఐఎస్ లోపల ఇలాంటి పాయింట్స్ వాడారా, మీకు వద్దన్న మార్క్స్ వేస్తారు. మీ మైండ్ బాగా డెవలప్ అయి ఉంటుంది అనమాట. సో ఆఫ్ షేడ్ సింకింగ్ వర్కింగ్ ఫోర్స్ అనమాట. సో ఇంకా ఇంక్లూజివ్ గ్రోత్ ప్రమోట్ చేస్తుంది. క్రిటికల్ గ్యాప్ ఏంటి, ఇండియాస్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ బాగా తక్కువగా ఉంది. సో ఇండియా లోపల దాన్ని ఇంక్రీజ్ చేయాలి. మన స్వర్ణాంధ్ర 2047 లోపల కూడా ఇదే మెయిన్గా పెట్టుకున్నారనమాట. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని పెంచాలని 80% పెంచాలని ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో ఎందుకు ప్లాన్ చేస్తున్నారంటే ఇదే డెమోగ్రఫిక్ డివిడెండ్. సో పాలసీ సిగ్నల్స్ హైలైటెడ్ ఇన్ ద ఆర్టికల్ అంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. సో మెయిన్గా క్వాలిటీ ఉండాలి, స్కిల్లింగ్ ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అవుతుంది. సో వీళ్ళకి బెటర్ స్కిల్స్ రాగానే బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. సో ఎప్పుడైనా అంతే, మీరు ఎంత బాగా చదువుకుంటే అంత బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఐ విల్ సే దట్, హార్ట్ మీద చేసుకొని చెప్తున్నాను. మీరు ఏదో నార్మల్గా చదివి నార్మల్గా జాబ్ చేయాలనుకుంటే అది వేరే. లేదు నా దగ్గర స్కిల్ ఉంది, నేను ఇంకా తోపులాగా అవుతానంటే మిమ్మల్ని ఎవ్వరేం చేయలేరు. యూ కెన్ గో టు పీక్స్ అనమాట. సెకండ్, హెల్త్ కేర్ రిఫార్మ్స్ కావాలి. రేషనలైజ్ రిసోర్స్ అలొకేషన్ డ్యూ టు లో ఫెర్టిలిటీ. సో పుట్టే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి బెస్ట్గా రిసోర్సెస్ వాడుకొని స్ట్రెంథన్ ఏంటి, ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ రిప్రొడక్టివ్ రైట్స్. సో ఫ్యామిలీ ప్లానింగ్, రిప్రొడక్టివ్ రైట్స్ స్ట్రెంథన్ చేయండి. ఎంప్లాయ్మెంట్, మెయిన్గా గవర్నమెంట్స్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే డబ్బులు పంచడం కాదు. వాళ్ళ యొక్క మెయిన్ పని ఏంటి, టు ప్రొవైడ్ హై క్వాలిటీ జాబ్స్. ఇప్పుడు ఏదైతే వీళ్ళకి స్కిల్స్ ఇచ్చి మీరు ఏదైతే హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ చేస్తున్నారో వాళ్ళకి బెస్ట్ జాబ్స్కి ఇవ్వాలి. ఏజింగ్ ప్రిపేర్నెస్. సో ముసలి వాళ్ళు కూడా అవుతున్నారు కాబట్టి దాని గురించి ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో మెయిన్గా పెన్షన్ ఇంకా హెల్త్ కేర్, గీరియాట్రిక్ హెల్త్ కేర్ రెండింటిని కూడా స్ట్రెంథన్ చేయాలి. సో అప్పుడు వాళ్ళకి కూడా రెడీగా ఉండొచ్చు అనమాట. సో ఛాలెంజెస్ ఏంటి, ప్రీమెచ్యూర్ క్లోజర్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ విండో. సో మన ఇండియా అనేది మెచ్యూరిటీ 2047కి వెళ్ళే ముందే క్లోజ్ అయిపోతుంది, 2041కి క్లోజ్ అయిపోతుంది. కాబట్టి 2047 మనం డెవలప్డ్ కంట్రీ అవుదాం అనుకుంటున్నాం. సో ఇది మనకి ప్రాబ్లం ఉంది. వీక్ స్కిల్లింగ్ ఎకో సిస్టమ్, ఇండియా లోపల స్కిల్లింగ్ ఎకో సిస్టమ్ బాగా వీక్గా ఉంది. ఈ పాయింట్స్ డైరెక్ట్గా మీరు వాడుకోవచ్చు. సో ప్రీమెచ్యూర్ క్లోజర్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ విండో అది ఫస్ట్ పాయింట్. వీక్ స్కిల్లింగ్ ఎకో సిస్టమ్, స్కిల్స్ లేకపోతే బయట ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. లో ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్, మెయిన్గా ఉమెన్ ఇండియా లోపల వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ తక్కువ ఉంది, మెయిన్లీ బికాస్ ఆఫ్ పేట్రియార్కీ. రైజింగ్ ఓల్డ్ ఏజ్ డిపెండెన్సీ, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్ డిపెండెన్సీ పెరిగిపోతుంది. ఇన్ఈక్వాలిటీ యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్. సో మెయిన్గా ఏంటి, డబ్బున్న వాడికి రిచ్ పర్సన్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, పూర్ పర్సన్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకట్లేదు. కానీ పారాడాక్స్ ఏంటంటే రిచ్ పీపుల్కి ఎడ్యుకేషన్ నచ్చదు, చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు, ఓన్లీ కొంతమంది ఇష్టపడుతుంటారు. పూర్ పీపుల్కి చదువుకోవడానికి చాలా ఇంట్రెస్ట్, ప్రాణం పెట్టేస్తామంటారు, వాళ్ళకి ఏమంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకట్లేదు. నెక్స్ట్, ఫిజికల్ ప్రెషర్ ఆన్ వెల్ఫేర్ సిస్టమ్స్. సో వెల్ఫేర్ సిస్టమ్స్ మీద మెయిన్గా గవర్నమెంట్ ఫిజికల్ ప్రెషర్. సిగ్నిఫికెన్స్ ఏంటి, మార్క్స్ ఇండియా షిఫ్ట్ టు మెచ్యూర్ డెమోగ్రఫిక్ ఎకానమీ. సో ఇప్పుడు ప్రెజెంట్ మనం మెచ్యూర్ డెమోగ్రఫిక్ ఎకానమీలోకి వెళ్తున్నాం. ఆపర్చునిటీ ఏంటి, అచీవ్ హై ఇన్కమ్ స్టాటస్, బిల్డ్ హ్యూమన్ క్యాపిటల్ డ్రివెన్ గ్రోత్. సో ఇప్పుడు ప్రెజెంట్ హై ఇన్కమ్స్ ఇంకా హ్యూమన్ క్యాపిటల్ డ్రివెన్ గ్రోత్ని అచీవ్ చేయాలి. సో పొటెన్షియల్ ఏంటి, సిల్వర్ ఎకానమీ అంటే చెప్పే కదా, ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం, ఎల్డర్లీ డ్రివెన్ డిమాండ్ సెక్టర్. సో ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా సిల్వర్ ఎకానమీస్ లోపల ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. వే ఫార్వర్డ్ ఏంటి, ఇన్వెస్ట్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్. ముందు చెప్తున్నా హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. సో ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 72 years యావరేజ్ ఏజ్ ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సో ఇండియాది. సో అట్లా పెరుగుతుంది కాబట్టి మెయిన్ ఇన్వెస్ట్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్. స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అలైన్ విత్ ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీస్కి ఏం అవసరమో అవే స్కిల్స్ ఎంపార్ట్ చేయాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ విత్ ఫోకస్ అండ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్, లేబర్ మార్కెట్ రిఫార్మ్స్. మెయిన్గా ప్రమోట్ ఫీమేల్ ఎంప్లాయ్మెంట్. అండ్ సుప్రీంకోర్టు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది, 12 weeks of maternity leave ఫర్ అడాప్టివ్ మదర్స్ ఆల్సో. సో ఇట్లాంటి రిఫార్మ్స్ తీసుకుని రావాలి. ఎంకరేజ్ ఫార్మలైజేషన్. సో ఫార్మలైజేషన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. సో ఎంకరేజ్ ఫార్మలైజేషన్. థర్డ్, ఏజింగ్ పాలసీ ఫ్రేమ్వర్క్. సో యూనివర్సల్ పెన్షన్ కవరేజ్, అందరికీ కూడా యూనివర్సల్ పెన్షన్ ఇవ్వండి. ఎక్స్పాండ్ గీరియాట్రిక్ హెల్త్ కేర్. సో వాళ్ళ గురించి చూసుకోండి అనమాట. ఎవరెవరైతే డబ్బులు ఉండో వాళ్ళందరికీ పెన్షన్ కవరేజ్ ఉండాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ రీస్ట్రక్చరింగ్. కన్సాలిడేట్ అండర్ యూటిలైజ్డ్ స్కూల్స్, ఇంప్రూవ్ పబ్లిక్ స్కూల్స్ క్వాలిటీ. సో మెయిన్గా ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయో వాటిలో క్వాలిటీ పెంచాలి. ఇంకా హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేసుకోవాలి.
సో షిఫ్ట్ ఫ్రమ్ మ్యాటర్నల్ ఫోకస్ టు గెరియాట్రిక్ కేర్ రెడీనెస్. సో ఓన్లీ ఇప్పుడు ఏంటి మన హెల్త్ కేర్ లోపల కొత్తగా పుట్టిన పిల్లలకి వాళ్ళ కోసం ఎక్కువ కేర్ అనమాట. ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం అంత ఆలోచించరు. బట్ ఇండియా ఈజ్ షిఫ్టింగ్ కాబట్టి సో దాని గురించి మెయిన్గా ఫోకస్ చేయండి అనమాట. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్క్లూజన్, ఇండియా స్టాండ్స్ at working crossroads with a shrinking youth base. So India stands at working demographic crossroads with shrinking youth base and rapidly raising elderly population. సో మెయిన్గా డెమోగ్రఫిక్ క్రాస్ రోడ్స్ ఉంది. ఒకవైపు యూత్ బేస్ తగ్గుతుంది, రేజింగ్ ఎల్డర్లీ పాపులేషన్. ద సక్సెస్ ఆఫ్ ఇట్స్ ఫ్యూచర్ గ్రోత్ డిపెండ్స్ ఆన్ హౌ ఎఫెక్టివ్లీ యూటిలైజెస్ ద రిమైనింగ్ డెమోగ్రఫిక్ డివిడెంట్. ఎంత బాగా యూజ్ చేసుకున్నాను డిపెండ్ అవుతుంది అనమాట. వెల్ ప్రిపేరింగ్ ఫర్ అన్ ఏజింగ్ సొసైటీ, మనం ఏజింగ్ సొసైటీ కోసం ప్రిపేర్ అవుతున్నాం. స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్. సో మెయిన్గా హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయడం, జెండర్ ఇన్క్లూజన్, సోషల్ సెక్యూరిటీ విల్ డిటర్మైన్ వెదర్ దిస్ ట్రాన్సిషన్ బికమ్స్ అన్ ఆపర్చునిటీ ఆర్ ది క్రైసిస్. సో కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఇది ఒక ఆపర్చునిటీ, లేకపోతే క్రైసిస్ కింద మారుతుంది అనమాట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇండియా ఈజ్ విట్నెసింగ్ ఏ షిఫ్ట్ ఫ్రమ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఫేజ్ టు ఏజింగ్ సొసైటీ. సో ఇప్పుడు నేను చెప్పిన డేటా ఏదైతే ఉందో అంతా యూజ్ చేసి ఆన్సర్ని సూపర్గా బ్యూటిఫుల్గా రాసుకోవచ్చు. డిస్కస్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ ట్రాన్సిషన్ ఆన్ ఇండియా సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఆర్టికల్, ఆయిల్, పవర్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డిస్రప్షన్. వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయండి సమ్మర్ సీజన్. ఆయిల్, పవర్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డిస్రప్షన్. సో ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే, ద ఆర్టికల్ డిస్కసెస్ ద జియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ యొక్క క్లోజర్ వల్ల జియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ని చూస్తుంది. ఏ క్రిటికల్ choke point for global oil supply. It highlights how disruptions in oil flows reshape global energy markets, impact prices, and force countries like India, US, and Russia to recalibrate strategies. సో ఆయిల్ వల్ల ఎట్లా ఇంటర్నేషనల్ పాలసీస్ షిఫ్ట్ అయిపోతున్నాయో చెప్తున్నాడు. సో దానికి ముందు సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉందో, ఇట్ కనెక్ట్స్ పెర్షియన్ గల్ఫ్ విత్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్. బాగా గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పెర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి కనెక్ట్ చేస్తుంది. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద ఇరాన్ ఉంది, కింద ఈ కువైట్, ఈ అన్ని కంట్రీస్ ఉంటాయి కదా, ఇవన్నీ బెల్ట్ కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ఏదైతే ఉందో ఈ రూట్ నుంచే వెళ్తుంది, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇండియా ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ అండ్ గ్యాస్లో 40% ఎక్కడి నుంచి ఉంటుంది. గ్యాస్ అయితే 90% మనం ఎక్కడి నుంచి డిపెండ్ అవుతాం అనమాట. ఎందుకంటే అక్కడ మనకి ఎవరు ఉన్నారు, ఖతర్ ఉన్నారనమాట. సో ఖతర్ నుంచి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం గ్యాస్ వస్తుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ యొక్క మెయిన్ కీ చోక్ పాయింట్ ఏంటంటే, ఇరాన్ అనేది ఇప్పుడు వార్ ఇరాన్కి ఇజ్రాయెల్కి అవ్వడం వల్ల ఈ యొక్క చోక్ పాయింట్ మీద ఇండైరెక్ట్గా షిప్స్ మీద అటాక్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఆయిల్ డిస్ట్రప్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇది కాంటెక్స్ట్. సో దీనివల్ల ఎట్లా ఇంపాక్ట్ అవుతాం అనేది చూసుకుందాం. సో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. సో వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ క్రిటికల్ ఎనర్జీ చోక్ పాయింట్స్. సో ఇప్పుడే చెప్పే మొత్తం ఎంత, 20% ఆఫ్ ఆయిల్ ట్రేడ్ వెళ్తున్నాను కదా. 20% అంటే ఎంత, 20% అంటే 1/5. సో 1/4 అంటే 25, మీ అందరికీ తెలిసింది. అరౌండ్ 1/5 ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ పాస్ త్రూ ఇట్. సో 1/5 ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ ఎక్కడి నుంచి వెళ్తుంది. సో పెర్షియన్ గల్ఫ్ నుంచి దేనికి కనెక్ట్ చేస్తుంది, గల్ఫ్ ఆఫ్ ఒమాన్. సో కనెక్ట్స్ ఆయిల్ రిచ్ పెర్షియన్ గల్ఫ్ టు గ్లోబల్ మార్కెట్స్. ఇంప్లికేషన్స్ ఏంటి, అక్కడ ఏ డిస్రప్షన్ వచ్చినా ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ఇమీడియట్ ప్రైస్ స్పైక్స్, దానివల్ల సప్లై ఇన్సెక్యూరిటీ. సో గ్లోబ్ మొత్తం ఇన్ఫ్లేషనరీ, ఎందుకంటే ప్రైస్ ఇంక్రీజ్ అయిందనుకోండి ఆయిల్ది, డైరెక్ట్గా అది అందులోపల కలిసిపోద్ది, కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్లో కలుస్తుంది. కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్లో కలిస్తే ఆబ్వియస్లీ ప్రైజెస్ ఆఫ్ ద గూడ్స్ విల్ ఇంక్రీజ్. సో దాన్ని ఏమంటాం, ఇన్ఫ్లేషన్ అంటాం అనమాట. సో సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్ వెంటనే వచ్చేస్తుంది అనమాట. సో అందుకే గ్లోబల్ ఇన్ఫ్లేషనరీ ప్రెజర్ అంటున్నాడు. సో గ్లోబల్ ఎనర్జీ ఫ్లో డైనమిక్స్. ఆయిల్ అండ్ గ్యాస్ అకౌంట్స్ ఫర్ ఓవర్ హాఫ్ ఆఫ్ ది గ్లోబల్ ఎనర్జీ సప్లై.
సో మెయిన్గా ఇక్కడ నుంచి వెళ్ళే ఆయిల్ అండ్ గ్యాస్ ఏదైతే ఉందో హాఫ్ ఆఫ్ ది గ్లోబల్ ఎనర్జీ సప్లై మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క దాంట్లో వెస్ట్ ఏషియా డామినేట్స్ ప్రొడక్షన్. సో ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సప్లై లోపల ఎవరు ఎక్కువ ఉన్నారు? వెస్ట్ ఏషియా. వైల్ ఏషియా ఆర్ మేజర్ కన్జ్యూమర్స్. ఎందుకంటే మనం కన్జ్యూమ్ చేస్తూ పాటు మనం రిఫైన్ కూడా చేస్తాం, రిఫైన్డ్ ప్రొడక్ట్స్ కూడా చేసి అమ్ముతాం కాబట్టి చైనా, ఇండియా మేజర్ కన్జ్యూమర్స్. యూరోప్ డిపెండెంట్ ఆన్ ఇంపోర్ట్స్. సో మెయిన్గా మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం, యూరోప్ కూడా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది? ప్రొడ్యూసర్స్ రిలే ఆన్ మార్కెట్స్. సో ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో ఈ గల్ఫ్ కంట్రీస్ అందరూ కూడా మార్కెట్ మీద డిపెండ్ అవుతారు. కన్జ్యూమర్స్ రిలే ఆన్ సెక్యూర్ సప్లై రూట్స్. సో ఇప్పుడు కన్జ్యూమర్స్కి ఏం కావాలి? సెక్యూర్ సప్లై కావాలి. ప్రొడ్యూసర్స్కి ఏం కావాలి? మార్కెట్స్ కావాలన్నమాట. వీటి మీద డిపెండెన్స్ ఉంటుంది. సో మీ అందరికీ సినిమా అర్థం అవుతుంది అనుకుంటున్నాను. సో రోల్ ఆఫ్ మేజర్ పవర్స్ ఏంటి? యునైటెడ్ స్టేట్స్ డ్యూయల్ రోల్. మేజర్ ప్రొడ్యూసర్ ప్లస్ కన్స్యూమర్. యూఎస్ ప్రొడ్యూస్ చేస్తుంది, కన్స్యూమ్ కూడా చేస్తుంది. సో ఇంక్రీజింగ్ డొమెస్టిక్ ప్రొడక్షన్. మెయిన్గా షేల్ గ్యాస్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఏంటి? గల్ఫ్ వార్, ఇరాక్ వార్, వెనిజువెలా ఇవన్నీ చేసిందనమాట. ఎయిమ్ ఏంటి? దాని యొక్క కంట్రోల్ సప్లై చైన్స్ అండ్ స్టెబిలైజ్ మార్కెట్. యుఎస్ ఆయిల్ మార్కెట్స్ని ఏం చేద్దాం అనుకుంటుంది? కంట్రోల్ చేద్దాం అనుకుంటుంది అనమాట. సో రష్యా పోస్ట్ 2022 మెయిన్గా ఏం చేస్తుంది? పివోటెడ్ టు ఏషియా. మనకి ఎక్కువగా ఆయిల్ అమ్ముతుంది తక్కువ రేట్కి. ఎమర్జ్డ్ యాస్ ఈ ఆయిల్ సప్లై టు ఇండియా. యూజెస్ ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ యాజ్ జియో పొలిటికల్ టూల్ అనమాట. మెయిన్గా ఆయిల్ సప్లై చేస్తూ జియో పొలిటికల్ టూల్ కింద యూజ్ చేస్తుంది. వెస్ట్ ఏషియా 2/3 ఆఫ్ గ్లోబల్ ఆయిల్ రిజర్వ్స్. వెస్ట్ ఏషియా మొత్తంలో ఎంత ఉన్నాయి? 2/3 అంటే 66% గ్లోబల్ ఆయిల్ రిజర్వ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ప్లస్ ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్స్ వల్ల ఏమవుతుంది? ఇన్స్టెబిలిటీ వస్తుంది. మెయిన్గా కాన్ఫ్లిక్ట్స్ అండ్ సో ఆయిల్ పాలిటిక్స్ టై టు ఒపెక్ ఇన్ఫ్లుయెన్స్. ఒపెక్ అంటే ఆయిల్, పెట్రోలియం అండ్ ఎక్స్పోర్టింగ్ నేషన్స్ అనమాట. సో ఇండియాస్ పొజిషన్ ఇన్ ఎనర్జీ జియో పాలిటిక్స్ ఏంటి? సెకండ్ లార్జెస్ట్ క్రూడ్ ఇంపోర్టర్. మనం క్రూడ్ ఇంపోర్టర్లో అప్పుడు క్రూడ్ అంటే మన ఇప్పుడు పెట్రోల్, డీజిల్ మారకముందు అంతా కూడా క్రూడ్లో ఉంటుంది అనమాట. సెకండ్ లార్జెస్ట్. థర్డ్ లార్జెస్ట్ ఎనర్జీ కన్జ్యూమర్. చూడండి మన యొక్క రోల్ చూడండి. సెకండ్ లార్జెస్ట్ క్రూడ్ ఇంపోర్టర్, థర్డ్ లార్జెస్ట్ ఎనర్జీ కన్జ్యూమర్ అంటే హెవీ డిపెండెన్స్ ఆన్ వెస్ట్ ఏషియా ఆయిల్ వయా హార్మోజ్. సో హార్మోజ్ మీద మనం సచ్చినట్టు డిపెండెంట్ అయిపోయి ఉన్నాం అనమాట. సో దీనివల్ల అక్కడ ఏ డిస్రప్షన్స్ వచ్చినా మన ఇండియా లోపల జాతర జరిగిపోతూ ఉంటుంది. కీ ట్రెండ్స్ ఏంటి? ఇంక్రీజ్డ్ ఇంపోర్ట్ ఆఫ్ డిస్కౌంటెడ్ రష్యన్ ఆయిల్. ఇప్పుడు మనకి ఇంకా ఛాన్స్ లేదు. వెస్ట్ ఏషియా నుంచి ఆయిల్ తగ్గిపోయింది కాబట్టి మనం ఎక్కువగా రష్యన్ ఆయిల్ నుంచి తెచ్చుకుంటున్నాం. బూస్ట్ ఇన్ రిఫైనింగ్ కెపాసిటీ అండ్ ఎక్స్పోర్ట్స్. సో రిఫైనింగ్ కెపాసిటీ మళ్ళీ బూస్ట్ చేసుకున్నాం. స్ట్రాటజిక్ బ్యాలెన్స్ ఏంటి? వెస్ట్ ఏషియా, రష్యా ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. వల్నరబిలిటీ ఏంటి? సప్లై డిస్రప్షన్స్ జరిగినప్పుడు ఇండియా లోపల ఏమొచ్చేస్తుంది? డైరెక్ట్గా ఇన్ఫ్లేషన్. ఎందుకు ఇన్ఫ్లేషన్? సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్. ఇందాక చెప్పా గవర్నమెంట్స్ ఇప్పుడు వాళ్ళ మీద బాధ్యత వేసుకోవాలి. ఎందుకంటే ప్రైజెస్ పెరిగిపోకుండా. సో గవర్నమెంట్ సబ్సిడీస్ ఇవ్వాలి కాబట్టి గవర్నమెంట్కి ఏముంటుంది? ఫిజికల్ స్ట్రెస్ అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతుంటుంది. ఎందుకు? ప్రైస్ ఆఫ్ ఆయిల్ పెరిగిపోతుంది. ప్రైస్ ఆఫ్ ఆయిల్ పెరుగుతుంది అంటే అర్థం ఏంటి? ఇంపోర్ట్స్ కాస్ట్ ఇంక్రీజింగ్. ఇంపోర్ట్స్ కాస్ట్ పెరిగిపోతుంది అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎకానమీస్ చాలా సింపుల్. సో ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ డిస్రప్షన్స్. సో ఆయిల్ ప్రైస్ క్రాసింగ్. ఒక బ్యారెల్ యొక్క కాస్ట్ ఎంతకి వెళ్ళిపోయింది? $110, $110కి వెళ్ళిపోయింది ఒక ఆయిల్ బ్యారెల్ కాస్ట్. లీడ్స్ టు హై ట్రాన్స్పోర్ట్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్. ఇప్పుడు దీనివల్ల ఏమైపోతుందంటే హై ట్రాన్స్పోర్ట్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్. ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. దీన్ని ఏమంటే ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ చెప్పా కదా. డైరెక్ట్గా ప్రైస్ పెరిగితే కాస్ట్ డైరెక్ట్గా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ప్రెషర్ ఆన్ డెవలపింగ్ ఎకానమీస్. మన ఇండియా లాంటి కంట్రీస్లో ఎప్పటికే ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మన మీద ప్రెషర్ చాలా పెరిగిపోతుంది అనమాట. సో షిప్పింగ్ డిస్రప్షన్స్. సో గ్లోబల్ సప్లై చైన్ బ్రేక్ డౌన్. మెయిన్గా గ్లోబల్ సప్లై చైన్ బ్రేక్ డౌన్ అవుతుంది. షిఫ్టింగ్ ఎనర్జీ జియో పాలిటిక్స్. సో డిక్లైనింగ్ వెస్టర్న్ డామినెన్స్ ఇన్ ఆయిల్ కంట్రోల్. సో మెయిన్గా అక్కడి నుంచి ఏమైపోతుంది? ఇప్పుడు ఏషియా సెంటర్డ్ డిమాండ్కి వెళ్ళిపోతుంది. రష్యా ఏషియా ఎనర్జీ కారిడార్. సో వెస్ట్ ఏషియా మీద డిపెండెన్స్ తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ గొడవలు అవుతున్నాయి కాబట్టి ఏషియా సెంట్రిక్ డిమాండ్. మనం మెయిన్గా ఏషియా సెంట్రిక్ డిమాండ్ చూసుకుంటున్నాం. రష్యా ఏషియా ఎనర్జీ కారిడార్ లోపలికి మారుతుంది అనమాట. సో రీసెంట్గా యూఎస్ వేసిన శాంక్షన్స్ వల్ల యూరోప్ షిప్స్ అవే ఫ్రమ్ రష్యా. సో యూఎస్ వేసిన శాంక్షన్స్ వల్ల రష్యా నుంచి యూరోప్ బయటకు వెళ్ళింది. ఇండియా అండ్ చైనా ఇంక్రీజ్ రష్యన్ ఇంపోర్ట్స్. సో మనం రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం. సో స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ ఎనర్జీ మార్కెట్స్ ఏంటి? కంట్రీస్ డైవర్సిఫైయింగ్ సప్లై రిసోర్సెస్. కంట్రీస్ అన్నీ కూడా ఒకరి మీద డిప్లై అవ్వట్లేదు, డైవర్సిఫై చేసుకుంటున్నారు.
ట్రాన్స్పోర్ట్ రూట్స్ని మార్చుకుంటున్నారు, స్ట్రాటజిక్ రిజర్వ్స్ బిల్డ్ చేసుకుంటున్నారు. ఇండియాకి కూడా స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి అక్కడ. పాడూరు, మంగళూరు, విశాఖపట్నం, ఈ 3 కూడా స్ట్రాటజిక్ రిజర్వ్స్ మన ఇండియాలో ఉన్నాయి. పాడూరు ఎక్కడ ఉంది? ఒడిస్సా. మంగళూరు ఎక్కడ ఉంది? బెంగళూరు. అండ్ విశాఖపట్నం ఏపీలో ఉంది. సో ఇప్పుడు మనం చండీకోల్ బిల్డ్ చేస్తున్నాం, ఇంకా పాడూరు లోపల కూడా బిల్డ్ చేస్తున్నాం అనమాట. గ్రోయింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రిఫైనింగ్ హబ్స్. సో రిఫైనింగ్ హబ్స్ని పెంచుతున్నాం, ఎనర్జీ డిప్లొమసీ తీసుకొస్తున్నాం, అండ్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ తీసుకొస్తున్నాం అనమాట. సో మెయిన్గా ఇవన్నీ కూడా చేస్తున్నాం. సో కీ ఛాలెంజెస్ ఏంటి? సప్లై వల్నరబిలిటీ, ఓవర్ డిపెండెన్స్ ఆన్ ఫ్యూ చోక్ పాయింట్స్. మనం హార్మర్స్ మీద బాగా డిపెండ్ అయిపోయింది, చెప్పే కదా. 40% ఆఫ్ ఆయిల్ ట్రేడ్ అక్కడి నుంచి వస్తుంది. సో జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి. వెస్ట్ ఏషియా ఇన్స్టెబిలిటీ ప్లస్ గ్రేట్ పవర్ రైవలరీ. సో ఇరాన్, ఇజ్రాయిల్ వీళ్ళందరూ కూడా ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. ప్రైస్ వాలటిలిటీ, సడన్ స్పైక్ డిస్టర్బ్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. సో మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ సడన్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం వల్ల అది ఎఫెక్ట్ అవుతుంది. శాంక్షన్స్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. సో ప్యారలల్ ఎనర్జీ మార్కెట్స్ ఆర్ ఎమర్జింగ్. సో వెస్ట్ వర్సెస్ నాన్ వెస్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. సో సిగ్నిఫికెన్స్ ఏంటి? హైలైట్స్ ఎనర్జీ సెక్యూరిటీ యాజ్ నేషనల్ సెక్యూరిటీ. సో ఎనర్జీ సెక్యూరిటీని నేషనల్ సెక్యూరిటీ కింద హైలైట్ చేస్తుంది. షో షిఫ్ట్ ఫ్రమ్ గ్లోబలైజ్డ్ ఎనర్జీ మార్కెట్స్ టు ఫ్రాగ్మెంటెడ్ బ్లాక్స్. సో మొత్తం వరల్డ్ అంతా ఇంటర్ కనెక్టెడ్ కాకుండా ఎవరికైతే నచ్చితే వాళ్ళ తట్టు మనందరం రష్యా ఏషియా కారిడార్ బిల్డ్ చేసుకుంటున్నాం. అండర్లైన్స్ ఇండియాస్ రోల్ యాజ్ కీ రిఫైనింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ హబ్. సో చెప్పాను కదా, ఇండియా నుంచి రిఫైనరీ ప్రొడక్ట్స్ బాగా పెరుగుతాయి కదా. సో మన యొక్క రోల్ చూపిస్తుంది ఎంఫసైజెస్ జియో పొలిటిక్స్ షేపింగ్ ఎకానమీ, నాట్ వైస్ వర్సా. సో మెయిన్గా జియో పాలిటిక్స్ వల్ల ఎకానమీస్ అనేవి షేప్ అవుతున్నాయి, ఎకానమీస్ వల్ల జియో పాలిటిక్స్ షేప్ అవ్వట్లేదు. వే ఫార్వర్డ్ ఏంటి? డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్. ఒక్కరి మీద డిపెండ్ అవ్వద్దు. రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ వెస్ట్ ఏషియా. ఫస్ట్ వెస్ట్ ఏషియా మీద, యూఎస్ మీద డిపెండెన్స్ తగ్గించి ఇంక్రీజ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా. సో వాళ్ళ నుంచి చేసుకోవాలి. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్, ఎక్స్పాండ్ బఫర్ స్టాక్స్ టు హ్యాండిల్ షాక్స్ అనమాట. మెయిన్గా ఎస్పీఆర్స్ బిల్డ్ చేసుకోవాలి. రెన్యూబుల్ ఎనర్జీ, ఇప్పుడు ఎనర్జీ అంతా ఆయిల్ మీద డిపెండ్ అవడం వల్ల కదా ఈ ప్రాబ్లం. సో రెడ్యూస్ ఫాయిల్ ఫ్యూయల్ డిపెండెన్స్, సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్ బిల్డ్ చేయండి. సో దాని గురించి మన దగ్గర పాలసీస్ కూడా ఉన్నాయి. స్ట్రెంథెన్ ఎనర్జీ డిప్లొమసీ. సో బ్యాలెన్స్డ్ రిలేషన్, యూఎస్, రష్యా వీళ్ళతో పాటు బ్యాలెన్స్డ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్ట్ రూట్స్. సో ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్, ఇండియా నుంచి రష్యా కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఐఎన్ఎస్టీసీ అలాంటివి, మ్యారిటైమ్ డైవర్సిఫికేషన్, ఇవి బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో కంక్లూజన్, the disruption of Strait of Hormuz is not just an energy crisis but a geopolitical turning point. It reflects the deep entanglement of oil, power, and global politics, where supply chain, strategic alliance, and economic stability are tightly intertwined. For India, the challenge lies in balancing energy security with జియోపొలిటిక్ ప్రాగ్మటిజం. సో ఇట్లాంటి కన్క్లూజన్స్ రాస్తే మన ఆన్సర్ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట. మీకు అన్ని పాయింట్స్ మీ ముందు పెట్టాను. ఈ డేటాని మీరు యూజ్ చేసుకొని మీకు నచ్చిన క్వశ్చన్స్ లోపల, ఆన్సర్స్ లోపల వాడుకోవచ్చు అనమాట. సో యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్. సో డిస్కస్ ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెరిటైమ్ choke points like Strait of Hormuz in shifting global energy markets. How do such vulnerabilities impact India's economic stability? So discuss the strategic importance of maritime choke points like Strait of Hormuz. సో అట్లాంటి choke points ఏమేమి ఉన్నాయి? సూయజ్ కెనాల్ ఉంది, బాబల్ ఏ మందాబ్ ఉంది, మన మలక్కా స్ట్రైట్ ఉంది, పనామా కెనాల్ ఉన్నది. సో ఇట్లాంటి వాటి గురించి రాయండి. ఇన్ షేపింగ్ గ్లోబల్ ఎనర్జీ మార్కెట్స్, హౌ డూ సచ్ వల్నరబిలిటీస్ ఇంపాక్ట్ ఇండియాస్ ఎకనామిక్ స్టెబిలిటీ. సో ఓన్లీ ఒకదాని గురించి రాయకూడదు, ఇక్కడ అన్ని choke points గురించి మెన్షన్ చేస్తే ఆర్టికల్ అండ్ మన రాసిన ఆన్సర్ అనేది చాలా బ్రాడ్గా ఉంటుంది అనమాట. ఓన్లీ ఒక పర్స్పెక్టివ్లో ఉన్నట్టే ఉండదు. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ 2 మెయిన్స్ క్వశ్చన్స్ కూడా చాలా అంటే చాలా మంచి క్వశ్చన్స్, మీకు అన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేశాను. మేక్ ష్యూర్ యూ గైస్ ప్రాక్టీస్ చేయండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Lok Sabha applies guillotine to pass demands for grants of 53 lakh crore for various ministries. సో వేరియస్ మినిస్ట్రీస్ కోసం లోక్సభ ఏం పాస్ చేసింది? గిలోటిన్ పాస్ చేసింది. సో ఇది చూద్దాం రండి. The Lok Sabha passed the demand of grants amounting 53 lakh crore by applying guillotine procedure. సో ఈ గిలోటిన్ అంటే ఏం లేదు, మొత్తం బిల్స్ అన్ని కూడా ఒకేసారి కలిపేసి పంపించేస్తారు అనమాట. మీనింగ్ ద రిమైనింగ్ డిమాండ్స్ వర్ అప్రూవ్డ్ వితౌట్ డీటెయిల్ డిస్కషన్ డ్యూ టు టైమ్ కన్స్ట్రెంట్స్. ఇవన్నీ డివైజెస్ మన దగ్గర ఉంటాయి అనమాట. పార్లమెంటరీ డెమోక్రసీ. సో వాట్ ఈస్ గిలోటిన్ ఇన్ పార్లమెంటరీ ప్రొసీజర్ ఏంటి?
a mechanism and used during budget session. Guillotine ఎక్కువ యూజ్ చేస్తారు బడ్జెట్ సెషన్లో. when time allocated for discussing demand of grants expires, టైం అలొకేట్ చేసింది అయిపోయింది అనుకోండి, all remaining demands are put to vote once without discussion. సో వాటి మీద డిస్కషన్స్ లేకుండా డైరెక్ట్గా ఓటుకి పెట్టేస్తారు. బట్ మీరు డిస్కషన్ ఉండొద్దు అనుకోవద్దు, ఎందుకంటే మన డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ డిఆర్ఎస్సీస్ ఏవైతే ఉన్నాయో, మనకు 24 డిఆర్ఎస్సీస్ ఉన్నాయి. వాటి యొక్క మెయిన్ పని ఏంటంటే ఇవన్నీ డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ని డిస్కస్ చేయడం. ఎన్ష్యూర్ టైమ్లీ పాసేజ్ ఆఫ్ బడ్జెట్ టైంకి పాసెస్ చేసుకోవడానికి. నేచర్ ఏంటి? ప్రొసీజరల్ నెసెసిటీ బట్ రెడ్యూసెస్ లెజిస్లేటివ్ స్క్రూటినీ. అవసరం ఇది, అందుకోసం చేస్తారు, బట్ లెజిస్లేటివ్ స్క్రూటినీ తగ్గిస్తుంది. సో బడ్జెట్ ప్రాసెస్ వేర్ గిలెటిన్ ఫిట్స్ ఏంటి? ఫస్ట్ బడ్జెట్ని ప్రజెంట్ చేస్తారు, తర్వాత జనరల్ డిస్కషన్ అవుతుంది. డిపార్ట్మెంట్ వైజ్ డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ డిస్కషన్. డిఆర్ఎస్సీస్ అయిపోయాక ఇది అవుతుంది. ఇప్పుడు టైం లేకపోతే గిలెటిన్ అప్లై చేస్తారు. తర్వాత అప్రోప్రియేషన్ బిల్ అకార్డింగ్ టు ఆర్టికల్ 114. సో ఫినాన్స్ బిల్ కింద చేసుకొని పంపించేస్తాం అన్నమాట. సో గిలెటిన్ అకర్స్ అట్ స్టేజ్ 4. సో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే ఏంటి? షోస్ మినిస్ట్రీస్ వైజ్ ఎక్స్పెండిచర్ ప్రపోజల్స్. సో ప్రతి మినిస్ట్రీ వాళ్ళ యొక్క ప్రపోజల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో మినిస్ట్రీ వైజ్ ఇది ప్రెజెంటెడ్ ఓన్లీ ఇన్ లోక్సభ. ఎందుకు ఓన్లీ ఇన్ లోక్సభ అంటే ఇట్ ఈస్ అ మనీ బిల్. సో మనీ బిల్ని మనం ఓన్లీ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? ఓన్లీ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయాలి విత్ ద పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్. అది మనీ బిల్లా కాదనేది ఎవరు డిసైడ్ చేస్తారు? స్పీకర్. ఈచ్ మినిస్ట్రీ సబ్మిట్స్ వన్ డిమాండ్. సో ఆ మినిస్ట్రీస్ తగ్గట్టు వాళ్ళు డిమాండ్ ఇస్తారు. సో 2 kinds ఆఫ్ ఎక్స్పెండిచర్ ఉంటాయి. ఓటెడ్ ఎక్స్పెండిచర్, దాన్ని ఏమంటాం మేడ్ ఎక్స్పెండిచర్. ఇంకొకటి ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ అనమాట. మేడ్ ఎక్స్పెండిచర్ అంటే కొత్త ఖర్చులు ఏవైతే చేద్దాం అనుకుంటున్నాం, సో వాటికి రిక్వైర్స్ అప్రూవల్ ఆఫ్ లోక్సభ. చూసుకోండి, వాటికి ఎవరి యొక్క అప్రూవల్ కావాలి? లోక్సభ కావాలి. ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటే వాటి మీద ఓట్ వేయలేము, ఎందుకంటే క్యాగ్ సుప్రీంకోర్టు జడ్జెస్ వీళ్ళు శాలరీస్ ఉంటాయి అనమాట. ఈ టైంలో కట్ మోషన్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ కట్ మోషన్ పాస్ అవ్వకూడదు. ఒకవేళ కట్ మోషన్స్ పాస్ అయితే ఇట్ ఈస్ లైక్ నో కాన్ఫిడెన్స్ మోషన్, గవర్నమెంట్ హ్యాస్ టు రిజైన్. ఒకవేళ కట్ మోషన్ కనుక అయిపోతే గవర్నమెంట్ హ్యాస్ టు రిజైన్. సో పాలసీ కట్ అంటే పాలసీ మొత్తం కట్ చేసేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh rupees అడిగారు, పాలసీ కట్ మోషన్ ఇంట్రడ్యూస్ చేసి అది పాస్ అయిపోతే ఆ స్కీమ్కి రూపాయి వస్తుంది అనమాట. దాన్ని పాలసీ అంటాం. ఎకనామిక్ కట్ అంటే కొంత అమౌంట్ తగ్గిస్తారు, 1 lakh నుంచి ఒక 50,000కి. అండ్ టోకెన్ కట్ అంటే 100 రూపాయలు కట్ చేస్తారనమాట. సో 100 రూపాయలు కట్ చేస్తారు, దాన్ని టోకెన్ కట్ అంటే. ఈ మూడిట్లో ఏ విషయం జరిగినా, పాలసీ కట్ జరిగినా, ఎకనామిక్ కట్ జరిగినా, టోకెన్ కట్ జరిగినా, గవర్నమెంట్ హ్యాస్ టు రిజైన్. సో ఒకవేళ ఇది కనుక జరిగిందంటే గవర్నమెంట్కి మెజారిటీ లేనట్టు. సో విత్ రిఫరెన్స్ టు guillotine procedure in Indian Parliament, consider the following statement. It is applied in both Lok Sabha and Rajya Sabha to expedite legislative business. So ఇది both Lok Sabha and Rajya Sabha లోపల అవుతుందా? ఇది ఓన్లీ ఎక్కడ అవుతుంది? లోక్ సభలోనే అవుతుంది. అది కూడా మనీ బిల్కి అవుతుంది అనమాట. ఇట్ అలౌస్ పెండింగ్ డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ టు పుట్ టు ఓట్ వితౌట్ డిస్కషన్ లేకుండా ఇది పెట్టడానికి హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో గిలోటిన్ గురించి అక్కడ కాన్స్టిట్యూషన్ లేదు, ఇది ఒక పార్లమెంటరీ డివైస్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 2 ఓన్లీ. సో ఇట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇది ఒక ప్రొసీజరల్ డివైస్ నాట్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఎట్లా రావచ్చు? గిలోటిన్ అనేది కాన్స్టిట్యూషన్లో లేదు. వెరీ 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 ఇంపార్టెంట్. Guillotine is not presented in the constitution or not there in the constitution. అందరూ గుర్తుపెట్టుకోండి. సో చూడండి, ఈ పెద్ద డివైస్ ఉంది కదా, సో దీన్ని ఏమంటామంటే లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ అంటాం అనమాట. సో ఇది పెద్ద పార్టికల్స్ అన్నిటిని ఇంటరాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో మీరు ఏవేవైతే కొత్త పార్టికల్స్ చూస్తారో వాటిని తయారు చేస్తూ ఉంటుంది అనమాట. సో లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ డిస్కవర్స్ ఏ న్యూ పార్టికల్. సో న్యూ పార్టికల్ డిస్కవర్ చేస్తుంది. సో చూద్దాం రండి. సో కాంటెక్స్ట్ ఏంటి? సైంటిస్ట్ ఎట్ సర్న్, మన సర్న్ ఉంది కదా, లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్. సో సర్న్ ఎక్కడ ఉంది మనకి? సో సర్న్ ఎక్కడ ఉంది? యూరోప్ లోపల ఉందన్నమాట. సో చూద్దాం రండి. సో సైంటిస్ట్ ఎట్ సర్న్ లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ have discovered a new subatomic particle. సో చూసుకోండి, మనకి అటామిక్ పార్టికల్స్ ఉంటాయి, సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. ఆటమ్స్ అంటే మీకు తెలుసు, హైడ్రోజన్, హీలియం, ఇవన్నీ కూడా ఏంటి? అటామిక్ పార్టికల్స్. సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఇలాంటి వాటిని ఏమంటాం మనం? సబ్ అటామిక్ పార్టికల్స్ అంటాం అనమాట. సో ఇట్లాంటి లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ ఇంకొక సబ్ అటామిక్ పార్టికల్ని కనుక్కుంది. దాని పేరేంటి? CC+. ఈ CC
ప్లస్ ప్లస్ అంట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో షీసీసీ ప్లస్ రీసెంట్లీ సీరియన్ న్యూస్ అంటే మీరు ఏదో బ్యాక్ సూప్ చైనాకి సంబంధించిందో అనుకుంటారు, బట్ ఈస్ ద న్యూ పార్టికల్ దట్ వీ హ్యావ్ డిస్కవర్డ్. So this discovery contributes to deeper understanding of quantum chromodynamics and fundamental structure of matter. సో దీన్ని బట్టి మీకు ఒకటి తెలియాలి, క్వాంటమ్ పార్టికల్ అప్పుడు బేసిక్ ఏంటి, క్యూబిట్, అది కూడా ఒక సబాటమిక్ పార్టికలే. సో క్వాంటమ్ పార్టికల్స్ ఆర్ ఆల్సో సబాటమిక్ పార్టికల్స్. సో ఇప్పుడు లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ వల్ల మనం కనుక్కున్న కొత్త పార్టికల్ పేరేంటి, షీసీసీ ప్లస్ ప్లస్ ఆర్ ఈసీ ప్లస్ ప్లస్. సో లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్, సో ఇది వరల్డ్స్ లార్జెస్ట్ పార్టికల్ యాక్సలరేటర్ అనమాట. పార్టికల్స్ని హై స్పీడ్లో వెళ్ళి గుద్దుకునేలా చేస్తుంది అనమాట. ఎక్కడి నుంచి ఒక పార్టికల్ టమ్ 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 అని కొట్టుకుంటే లొకేటెడ్ ఎట్ 7 జెనీవా, సో స్విట్జర్లాండ్ లోపల ఉంది. సో స్పాన్స్ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ బార్డర్. సో మెయిన్గా ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ బార్డర్ లోపల ఉంటుంది. ఫీచర్స్ ఏంటి, 27 కిలోమీటర్ టన్నల్, అండర్ గ్రౌండ్ టన్నల్, ఇది 100 మీటర్ అండర్ గ్రౌండ్. సో పర్పస్ ఏంటి, యాక్సలరేట్ పార్టికల్స్ని ఒక మెయిన్గా ఒక పెద్ద స్పీడ్కి, ఒక 1000 కిలోమీటర్స్ లేకపోతే 1 lakh ఏదో ఒక స్పీడ్కి తీసుకొచ్చి టు నియర్ లైట్ స్పీడ్ అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఆ స్పీడ్కి పార్టికల్స్ని తీసుకెళ్ళి కొలైడ్ దెమ్ టు స్టడీ ఫండమెంటల్ పార్టికల్స్, వాటిని తీసుకెళ్ళి గుద్దిస్తుంది అనమాట. సో 3 × 10⁸ ఒక పార్టికల్ రివాల్వ్ ఇంకొక పార్టికల్ గుద్దిందంటే అప్పుడు ఆ పార్టికల్ లోపల కొన్ని చేంజెస్ జరుగుతాయి, వాటిని స్టడీ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ప్రిలిమ్ స్టెప్ నాట్ లొకేటెడ్ ఎంటైర్లీ ఇన్ వన్ కంట్రీ. సో మీకు అడగొచ్చు, సెర్న్ ఓన్లీ స్విట్జర్లాండ్లో ఉందంటే లేదు, ఇట్ ఈస్ ఇన్ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ బార్డర్ అనొచ్చు. సో సెర్న్ అనేది ఏంటి, ఇదొక యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్. సో న్యూక్లియర్ రీసెర్చ్ కోసం ఇదొక న్యూక్లియర్ ఆర్గనైజేషన్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్టికల్ ఫిజిక్స్ ల్యాబ్స్ ఇన్ ద వరల్డ్. సో వరల్డ్లో ఉన్న లార్జెస్ట్ పార్టికల్ ఫిజిక్స్ ల్యాబ్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ల్యాబ్ known for discovery of Higgs boson. సో బోజాన్ పార్టికల్ ఏదైతే ఉందో దాని డిస్కవరీకి ఇది బాగా ప్రత్యేకం అనమాట. సో ఇప్పుడు ఇది ఏం కనుక్కుంది, షీసీసీ ప్లస్ని కనుక్కుంది అనమాట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో స్టాండర్డ్ మోడల్ ఆఫ్ పార్టికల్ ఫిజిక్స్ ఫ్రేమ్వర్క్ ఏంటి, ఫండమెంటల్ పార్టికల్స్. సో మెయిన్గా ఏంటివి ఫండమెంటల్ పార్టికల్స్, 3 ఫోర్సెస్, ఎలక్ట్రోమాగ్నెటిక్, వీక్ న్యూక్లియర్, స్ట్రాంగ్ న్యూక్లియర్. సో నార్మల్గా కూడా స్టాండర్డ్ మోడల్ ఆఫ్ పార్టికల్ ఫిజిక్స్ ఏంటి, ఫండమెంటల్ పార్టికల్ లోపల 3 ఫోర్సెస్ ఉంటాయి, ఎలక్ట్రోమాగ్నెటిక్, వీక్ న్యూక్లియర్, స్ట్రాంగ్ న్యూక్లియర్. డస్ నాట్ ఇంక్లూడ్ గ్రావిటీ, ఎందుకంటే 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఉంటాయి, అందులో వన్ ఆఫ్ ది ఫోర్స్ ఏంటి, గ్రావిటీ కూడా ఉంటుంది. క్వార్క్స్, సో మనకి ఏముంటాయంటే క్వార్క్స్ ఉంటాయి, లెప్టాన్స్ ఉంటాయి అన్నమాట. లెప్టాన్స్ ఆర్ సబ్అటామిక్ పార్టికల్స్ దట్ విల్ ఫార్మ్ ఎలక్ట్రాన్స్. క్వార్క్స్ వల్ల మనకి ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో 6 ఫ్లేవర్స్ ఉంటాయి క్వార్క్స్ లోపల, అప్ డౌన్ ఉంటుంది, చార్మ్ స్ట్రేంజ్ ఉంటుంది, టాప్ బాటమ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా డెప్త్, ఇవన్నీ కూడా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ లోపల చెప్తారు. బట్ నేను అంతవరకు కరెంట్ అఫైర్స్లో చెప్పాలి అంతవరకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ క్వార్క్స్ ఏవైతే ఉంటాయో సబ్అటామిక్ పార్టికల్స్ కన్నా ఇంకా ముందువి, ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఏవైతే ఫామ్ అయ్యాయో అవి పుట్టాలంటే ఇవన్నీ కావాలన్నమాట. క్వార్క్స్ ఉండాలి, లెప్టాన్స్ ఉండాలి. లెప్టాన్స్ వల్ల ఏం ఫామ్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ ఫామ్ అవుతాయి. క్వార్క్స్ వల్ల ఏం ఫామ్ అవుతాయి, మనకి ప్రోటాన్, న్యూట్రాన్. ఇవన్నీ కంబైన్ ఏం ఫామ్ అవుతాయి, హ్యాడ్రాన్స్. సో హ్యాడ్రాన్స్ ఏంటి, పార్టికల్స్ మేడప్ ఆఫ్ క్వార్క్స్. సో క్వార్క్స్ కలిస్తే ఏమవుతాయి, హ్యాడ్రాన్స్ క్రియేట్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ చెప్పా కదా, క్వార్క్స్ ద్వారా ఏం ఫామ్ అవుతాయి అని చెప్పాను, ప్రోటాన్, న్యూట్రాన్ ఫామ్ అవుతాయి. యూయుడి 2 అప్ 1 డౌన్ అయితే మనకి ఏం క్రియేట్ అవుద్ది, ఒక ప్రోటాన్ క్రియేట్ అవుద్ది. న్యూట్రాన్ ఏంటి, 1 అప్ 2 డౌన్లు. సో 1 అప్ 2 డౌన్లు అయితే న్యూట్రాన్ క్రియేట్ అవుతుంది. అదే 1 అప్ 2 అప్లు 1 డౌన్ అయితే మనకి ఏం క్రియేట్ అవుద్ది, ప్రోటాన్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ప్రోటాన్ మీద ఏం ఛార్జ్ ఉంటుంది, మనకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. న్యూట్రాన్ మీద ఏముంటుంది, 0 ఛార్జ్ ఉంటుంది అనమాట. సో బట్ మ్యూజాన్స్ ఏంటి, 1 క్వార్క్ 1 యాంటీ క్వార్క్. 1 క్వార్క్ 1 యాంటీ క్వార్క్ క్రియేట్ అవుతే మనకి ఏం అవుద్ది, మ్యూజాన్స్ క్రియేట్ అవుతాయి. మ్యూజాన్స్ అనేవి ఏంటి, వెయిట్ లెస్, ఛార్జ్ లెస్. సో వెయిట్ ఉండదు, ఛార్జ్ ఉండదు వాటి మీద. సో నియర్ టు 0 అనమాట. నెక్స్ట్ ఎగ్జాటిక్ హ్యాడ్రాన్స్, నాన్ కన్వెన్షనల్ కాంబినేషన్స్ అనమాట.
టెట్రాక్వాక్స్ 4 క్వాక్స్, పెంటాకాక్స్ అంటే 5 క్వాక్స్. సో ఇప్పుడు ఇక్కడ ఎమర్జింగ్ ఏరియాస్ అవుతున్నాయి. సో 3 క్వాక్స్ కలిస్తే మనకి ఏం క్రియేట్ అవుతాయి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్. సో మీజాన్స్ క్రియేట్ అవ్వాలంటే ఒక క్వార్క్ ఒక యాంటీ క్వార్క్ కలుస్తాయి అన్నమాట. సో న్యూ పార్టికల్, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పార్టికల్ ఇది కొంచెం నాకు తెలిసి చాలా డెప్త్గా ఉండి ఉంటుంది, మీకు అర్థం కాదు. బట్ నేను అంతవరకు చెప్పాలి అంతవరకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో నాకు కూడా ఇవన్నీ నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది అనమాట. మైండ్ పనిచేసేది కాదు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి. బట్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాం? CC++. సో ఇదేంటి? ఒక బ్రయాన్ కంపోజిషన్ ఏంటి? 2 క్వార్క్స్ ఉంటాయి, ఒక అప్ క్వార్క్ ఉంటుంది అనమాట. చెప్పే కదా క్వార్క్స్లో టైప్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్ ఉంటుంది, చార్మ్ ఉంటుంది, స్ట్రేంజ్ ఉంటుంది, టాప్ ఉంటుంది, బాటమ్ ఉంటుంది. ఈ CC++ లోపల 2 చార్మ్స్ ఉంటాయి, ఒక అప్ క్వార్క్ ఉంటుంది. క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? హెవియర్ దెన్ ప్రోటాన్. సో ప్లస్ అన్నాడు కాబట్టి 2 ప్లస్లు ఉన్నాయి కాబట్టి ప్రోటాన్ కంటే ఎక్కువ ఉంటుంది. షార్ట్ లివ్డ్, ఇది ఎక్కువ కాలం బతకదు. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? హెల్ప్స్ స్టడీ క్వార్క్ ఇంటరాక్షన్స్. సో క్వార్క్స్ ఎట్లా ఇంటరాక్ట్ అవుతాయి చెప్పడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వాంటమ్ క్రోమోడైనమిక్స్. సో థియరీ ఎక్స్ప్లెయినింగ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనమాట. సో మెయిన్గా స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక థియరీ ఉంది, దాన్ని ఏమంటాం? క్వాంటమ్ క్రోమోడైనమిక్స్. సో బైండింగ్ ఆఫ్ క్వార్క్స్ ఇన్సైడ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, అవి ఎట్లా కలుస్తాయి వాటి గురించి చెప్పడానికి అనమాట. సో యూజ్ ఆఫ్ కాన్సెప్ట్ కలర్ చార్జ్, నాట్ యాక్చువల్ కలర్. సో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఏంటి? స్ట్రాంగెస్ట్ ఫండమెంటల్ ఫోర్స్ యాక్ట్స్ బిట్వీన్ క్వార్క్స్ ఇన్సైడ్ న్యూక్లియాన్స్. రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇప్పుడు ఒక హైడ్రోజన్ ఉంది, ఇంకొక హైడ్రోజన్ ఉంది. ఈ హైడ్రోజన్ లోపల ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అన్ని వాటి ప్రొజెక్షన్ లోపల ఉండడానికి మనం మెయిన్గా ఏం చేస్తాం? స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఉంటుంది అనమాట. సో మెయిన్గా ఇన్సైడ్ న్యూక్లియాన్స్ లోపల ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో చాలా అంటే చాలా డెప్త్ కాన్సెప్ట్స్ ఇవి, మీకు కూడా ఇవన్నీ కూడా ఈజీ వేలో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో మేక్ షూర్ యూ గైస్ అండర్స్టాండ్ ఇట్. So with reference to Large Hadron Collider, consider the following statement. It accelerates only protons for collision experiments. So మెయిన్గా ప్రోటాన్స్ని ఎక్కువగా చేయడానికి ట్రై చేస్తుంది, బట్ న్యూట్రాన్స్ కూడా ఉంటాయి, క్వార్క్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. It is located on the border of 2 European countries, Switzerland and France. It is primarily designed to generate nuclear energy. Nuclear energy కోసం కాదు, న్యూ పార్టికల్స్ ఎట్లా క్రియేట్ చేయాలో వాటి గురించి ఇది డిస్కస్ చేస్తుంది అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఏ. సో చెప్పాం కదా, ఆల్సో యాక్సలరేట్ హెవీ అయాన్స్, లెడ్ అయాన్స్ అలాంటి వాటిని కూడా యాక్సలరేట్ చేస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బార్డర్ ఆఫ్ స్విట్జర్లాండ్ అండ్ ఫ్రాన్స్. మెయిన్గా దేని గురించి? టు క్రియేట్ ఎనర్జీ జనరేషన్ కోసం కాదు, పార్టికల్స్ యొక్క నేచర్ని స్టడీ చేయడానికి, అవి ఎట్లా బిహేవ్ చేస్తాయి వాటి గురించి మనం తీసుకొని వచ్చాం అన్నమాట. నెక్స్ట్ మీ అందరికీ తెలిసిందే బెయిరూట్. అప్పుడు బెయిరూట్ లోపల బ్లాస్ట్ అయింది కదా, ఆయిల్ ట్యాంకర్ బాగా బ్లాస్ట్ అయింది, అప్పుడు బాగా న్యూస్ లోపల వచ్చింది. సో ఇజ్రాయెల్ కండక్ట్స్ waves of attacks on Beirut to strike river crossings అన్నమాట. సో ఇజ్రాయెల్ బెయిరూట్ మీద అటాక్ చేసిందంటే మొత్తం తగలబెట్టేస్తుంది ఇజ్రాయెల్. ఎందుకు ఎట్లా చేస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. సో టు గెయిన్ పవర్. సో కాంటాక్ట్ ఏంటి? ద ఆర్టికల్ రిపోర్ట్స్ ఎస్కలేటింగ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ హెజ్బొల్లా ఇన్ లెబనాన్. సో ఇరాన్కి 2 ప్రాక్సీస్ ఉంటారు, ఒకళ్ళు హమాస్ పాలస్తీన్లో ఉంటే హెజ్బొల్లా ఎక్కడ ఉంటుంది? లెబనాన్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంచి వీళ్ళిద్దరిని కూడా టార్గెట్ చేసింది. విత్ ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ ఆన్ బెయిరూట్ అండ్ ప్లాన్స్ టు టార్గెట్ రివర్ క్రాసింగ్స్ టు డిస్టర్బ్ మిలిటెంట్ లాజిస్టిక్స్. సో మెయిన్గా మిలిటెంట్ లాజిస్టిక్స్ ఎవరైతే వీళ్ళందరూ ఉంటారో హెజ్బొల్లా, వీళ్ళందరికీ ఆర్మ్స్ వస్తాయి కదా, వాటిని డిస్టర్బ్ చేయడానికి ప్లాన్ వేస్తుంది. సో ద సిచ్యువేషన్ రిఫ్లెక్ట్స్ broader instability in West Asia linked to regional geopolitical tensions అన్నమాట. సో మెయిన్గా బ్రాడర్ ఇన్స్టెబిలిటీ ఇన్ వెస్ట్ ఏషియా చూపిస్తుంది. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్. సో ఇరాన్ అనేది ఏ కంట్రీ? ఇరాన్ అనేది ఒక షియా కంట్రీ. ఈ సౌదీ అరేబియా, యుఏఈ అన్నీ కూడా సున్నీస్ అనమాట. సో అట్లా అనమాట. హెజ్బొల్లా ఇస్ ఎ షియా ఇస్లామిస్ట్ militant group plus political party based in Lebanon. సో లెబనాన్ లోపల ఉన్న వన్ ఆఫ్ ది షియా మిలిటెంట్ గ్రూప్ ఎవరు? మన హెజ్బొల్లా. దీన్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇరాన్. హమాస్ను కూడా ఇరానే సపోర్ట్ చేస్తుంది పాలస్తీన్ లోపల. ఫార్మ్డ్ ఇన్ 1980s డ్యూరింగ్ ఇజ్రాయెల్ ఆక్యుపేషన్ ఆఫ్ లెబనాన్. సో మెయిన్గా
లెబనాన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసినప్పుడు 1980లో ఫామ్ అయింది. కీ ఫీచర్స్ ఏంటి? ఆర్మ్డ్ వింగ్, మిలిటరీ ఆపరేషన్స్ ఉంటాయి వీటికి. పొలిటికల్ పార్టిసిపేషన్ ఇన్ లెబనాన్ లోపల పొలిటికల్ పార్టిసిపేషన్ ఉంటుంది. కన్సిడర్డ్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బై మెనీ కంట్రీస్ దీన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద చూస్తున్నారు. సో చూడండి, లెబనాన్ యొక్క కీ ఫీచర్స్ ఆర్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. దాని యొక్క క్యాపిటల్ ఏంటి? బెయిరూట్. సో బెయిరూట్ అనేది సీ పోర్ట్ అనమాట. ఇక్కడ మెడిటేరియన్ సీ ఆనుకుని ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లొకేషన్ లోపల బెయిరూట్. లొకేటెడ్ ఇన్ వెస్ట్ ఏషియాకి ఇటువైపు ఉంటుంది. సో బార్డర్స్ ఏంటి? లెబనాన్కి ఎవరెవరితో కనెక్షన్ ఉంది? సౌత్లో ఎవరున్నారు చూసుకోండి, ఇజ్రాయెల్ ఉంది. సో సౌత్లో ఇజ్రాయెల్ ఉంది, లెబనాన్కి సౌత్లో ఇజ్రాయెల్ ఉంది. సిరియా అనేది నార్త్ అండ్ ఈస్ట్లో ఉందన్నమాట. ఇదంతా కూడా సిరియానే, ఇదంతా కూడా ఎక్కడ ఉంది? నార్త్ అండ్ ఈస్ట్లో ఉందన్నమాట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ లెబనాన్ కంట్రీ. సో లెబనాన్కి సౌత్లో ఎవరున్నారు? ఇజ్రాయెల్కి సౌత్లో ఎవరున్నారు? ప్యాలెస్తీన్ అనమాట. ఈ మూడు కూడా కలిపి ఎప్పుడు వేయించుకుంటూ ఉంటాయి అనమాట, ఎప్పుడు గొడవలు ఆడుకుంటూ ఉంటాయి. సో లెబనాన్ లోపల ఎవరు ఉంటారు? ఎక్కువగా కూడా మనకి హెజ్బుల్లా ఉంటారు. సో చూసుకోండి, లెబనాన్ లోపల ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ గోలెన్ హైట్స్. సో ఏదైతే గోలెన్ హైట్స్ ఉందో ఇది ఎవరు ఆక్యుపై చేస్తున్నారు? ఇజ్రాయెల్ది ఆక్యుపై చేస్తున్నారు. ఇది ఇజ్రాయెల్ ఆక్యుపై చేస్తుంది. ఇది ఎవరిది? సిరియాది అనమాట. సో సిరియా యొక్క క్యాపిటల్ ఏంటి? డమస్కస్ అనమాట. డమస్కస్ అనేది సిరియా యొక్క క్యాపిటల్. ఇప్పుడు బెయిరూట్ మీద అటాక్ చేస్తుంది. సో లెబనాన్ లోపల పొలిటికల్ సిస్టమ్ ఏంటి? కన్ఫెషనల్ సిస్టమ్, పవర్ షేరింగ్ అమాంగ్ రిలీజియస్ గ్రూప్స్. సో ఇక్కడ ఒక ఫేమస్ రివర్ ఉంది, లిటానీ రివర్. సో లెబనాన్ లోపల ఒక ఫేమస్ రివర్ ఉంది. రివర్ పేరు ఏంటి? లిటానీ రివర్. చూడండి ఇక్కడి నుంచి వస్తుంది. సో ఈ రివర్ అంతా, ఈ స్ట్రెచ్ అంతా కూడా ఏంటి? ఒక లిటానీ రివర్ అనమాట. సో లిటానీ రివర్ అనేది అక్కడ ఉంది, లెబనాన్లో ఉంది. సో మేజర్ రివర్ ఇన్ లెబనాన్, ఫ్లోస్ ఎంటైర్లీ విత్ ఇన్ లెబనాన్ అనమాట. సో మొత్తం లెబనాన్లో ఉంటుంది, లెబనాన్లోనే ఫ్లో అవుతుంది. ఇంపార్టెన్స్ ఏంటి? ఇరిగేషన్ కోసం, మిలిటరీ మూవ్మెంట్స్. ప్రిలిమ్ స్టెప్ డస్ నాట్ ఫ్లో ఇన్ అనదర్ కంట్రీ. సో ఈ లిటానీ రివర్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ లెబనాన్లోనే ఫ్లో అవుతుంది, ఇంకెక్కడ కూడా ఫ్లో అవుతుంది అనమాట. సో ప్రిలిమ్స్ స్టాప్ మనకి పడిపోవచ్చు అక్కడ. సో ప్రిలిమ్స్ లోపల క్వశ్చన్ అనొచ్చు అంటే ఇది వేరే కంట్రీస్లో మూవ్ అవుతుంది, ఇది అది అనొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్, లిటానీ రివర్ ఇస్ ఇన్ విచ్ కంట్రీ అంటే మీరు ఏం పెట్టాలి? లెబనాన్ అని పెట్టాలన్నమాట. నెక్స్ట్ ప్రాక్సీ వార్ఫేర్ చెప్పే కదా. సో మేజర్ పవర్స్ సపోర్ట్ నాన్ లోకల్ యాక్టర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ ఫైటింగ్. సో డైరెక్ట్ ఫైటింగ్ లోపలికి ఇరాన్ ఇన్వాల్వ్ అవ్వకుండా వీళ్ళు ఇన్వాల్వ్ చేస్తుంటే, ఇరాన్ ఎవరిని సపోర్ట్ చేస్తుంది? హెజ్బుల్లా. సో హెజ్బుల్లా ఎక్కడ ఉంది? లెబనాన్ క్యాపిటల్ ఏంటి? బెయిరూట్. సో లెబనాన్కి సౌత్లో ఎవరున్నారు? ఇజ్రాయెల్. ఈస్ట్లోని నార్త్లోని ఎవరున్నారు? సిరియా. సో సిరియా యొక్క గోలెన్ హైట్స్ని ఎవరికి తీసుకున్నారు? ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ డైరెక్ట్లీ టార్గెట్స్ హెజ్బుల్లా. సో ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లా ఏం చెప్తుంది? ఆల్సో కాల్డ్ లా ఆఫ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్. సో బేస్డ్ ఆన్ జెనీవా కన్వెన్షన్స్ అనమాట. సో కోర్ ప్రిన్సిపల్స్ ఏంటి? డిస్టింక్షన్, సివిలియన్స్ని అటాక్ చేయకూడదు, కంబాట్ని అటాక్ చేసుకోవచ్చు. ప్రపోర్షనాలిటీ, నో ఎక్సెసివ్ ఫోర్స్, ఎక్కువగా న్యూక్లియర్ పవర్స్ అట్లాంటివి వాడేయకూడదు. నెసెసిటీ, ఓన్లీ రిక్వైర్డ్ మిలిటరీ ఫోర్స్. సో ఎప్పుడైతే అవసరమో అప్పుడే, నెసెసిటీ ఉన్నప్పుడే చూసుకోవాలి. ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లా అది చెప్తుంది అనమాట. ఆల్సో కాల్డ్ యాజ్ లా ఆఫ్ ఆర్మ్డ్ కంట్రోల్. సో మెయిన్గా జెనీవా కన్వెన్షన్స్ మీద వచ్చింది. డిస్టింక్షన్, సివిలియన్స్ని అటాక్ చేయకూడదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ షేర్ ఎ బార్డర్ విత్ లెబనాన్? ఇజ్రాయెల్ సౌత్లో ఉంది, సిరియా ఎటువైపు ఉంది? నార్త్ అండ్ ఈస్ట్లో ఉంది. సో జార్డన్, ఇరాక్ అనేది ఇరాన్ పక్కన ఉంటుంది, దాంతో మనకి సంబంధం లేదు. కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 1 and 3 ఓన్లీ. ఇప్పుడే లొకేషన్లో కూడా చెప్పాను, జార్డన్కి దీనికి సంబంధం లేదు. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ reserves verdict on ambit of industry. Supreme Court has reserved its verdict on ambit of industry. ఏంటో ఇది చూద్దాం రండి. A 9-judge constitution bench of Supreme Court has reserved its verdict on whether institutions like hospitals, educations and sovereign government functions fall under definition of industry as per Industrial Disputes Act. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ ఏవైతే గవర్నమెంట్ ఉంటాయో ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కింద వస్తలేదా? ద ఇష్యూ రీవిజిట్స్ ద ల్యాండ్ మార్క్ 1978 జడ్జ్మెంట్ ఇన్ బెంగళూరు వాటర్ సప్లై వర్సెస్ ఏ రాజప్ప విచ్ ఎక్స్పాండెడ్ ద స్కోప్ ఆఫ్ ఇండస్ట్రీ. సో దాన్ని మళ్ళీ ఇది ఛాలెంజ్ చేస్తుంది అనమాట. సో వాట్ డస్ ద జడ్జ్మెంట్ రిజర్వ్డ్ మీన్?
సో జడ్జిమెంట్ రిజర్వ్ మీన్ ఏంటంటే ద కోర్ట్ హ్యాస్ కంప్లీటెడ్ హీరింగ్స్. సో కంప్లీట్ అయిపోయి డస్ నాట్ గివ్ డెసిషన్ ఇమీడియట్లీ, పోస్ట్ పోన్ చేసుకుంది, మొత్తం అంతా చదువుతుంది అనమాట. సో 9 జడ్జ్ బెంచ్ ఇది. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, కీ లా గవర్నింగ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఇన్ ఇండియా. మెయిన్గా ఇండస్ట్రియల్ రిలేషన్స్ని గవర్న్ చేసే యాక్ట్ ఏంటి? ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్. సో డీల్స్ విత్ ఇన్వెస్టిగేషన్ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్, మెయిన్గా సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ కోసం చూసుకుంటుంది. స్ట్రైక్స్ వాటి కోసం చూస్తుంది అనమాట. సో స్ట్రైక్స్ ఎట్లా చేయొచ్చు చేయకూడదు అనేది. సెక్షన్ 2 సబ్ క్లాస్ జే అండి డిఫైన్స్ ఇండస్ట్రీ. సో సెక్షన్ 2 సబ్ క్లాస్ జే ఆఫ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ లోపల ఇండస్ట్రీని డిఫైన్ చేస్తుంది. ప్రిలిమ్స్ డెఫినేషన్ ఇస్ వెరీ బ్రాడ్ అండ్ జ్యుడిషియల్లీ ఇంటర్ప్రిటెడ్, నాట్ స్ట్రిక్ట్లీ లిమిటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్. గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రీ అనేది చాలా బ్రాడ్, జ్యుడిషియల్లీ ఇంటర్ప్రిటెడ్ కూడా. సో డెఫినేషన్ ఆఫ్ ఇండస్ట్రీ కోర్ ఐడియా ఏంటి? సిస్టమేటిక్ యాక్టివిటీ అనేది సిస్టమేటిక్గా ఉండాలి, ఎంప్లాయర్కి రిలేషన్ ఉండాలి, ప్రొడ్యూసర్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో దాన్ని మనం ఇండస్ట్రీ అంటాం అనమాట. సో ఇండస్ట్రీ లోపల ఏముండాలి? సిస్టమేటిక్ యాక్టివిటీ ఉండాలి, ఎంప్లాయర్కి రిలేషన్షిప్ ఉండాలి, అండ్ ప్రొడక్షన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటే దాన్ని ఏమంటాం? ఇండస్ట్రీ అంటాం. నాట్ రిస్ట్రిక్టెడ్ టు ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. సో ఓన్లీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ దాన్ని అనం అనమాట, ఇంటర్ప్రెట్ చేయమన్నమాట. సో బెంగళూరు వాటర్ సప్లై కేసులు ఏంటి? ల్యాండ్ మార్క్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్, ఎక్స్పాండెడ్ స్కోప్ ఆఫ్ ఇండస్ట్రీ అనమాట. ఇండస్ట్రీ యొక్క స్కోప్ పెంచింది. కీ కంట్రిబ్యూషన్స్ ఏంటి? ఇంట్రడ్యూసెస్ ట్రిపుల్ టెస్ట్. అప్పుడు ట్రిపుల్ టెస్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ కేసు కొత్త కేసు, ఇప్పుడు మార్కెట్లో వచ్చిన కేసు ఏంటి? బెంగళూరు వాటర్ సప్లై కేసు అంటారు అనమాట. సో ఇండస్ట్రీ యొక్క డెఫినేషన్ కోసం. సో ట్రిపుల్ టెస్ట్ ఏం చెప్పింది? సిస్టమేటిక్ యాక్టివిటీ ఉండాలి, ఎంప్లాయర్ కోఆపరేషన్ ఉండాలి, గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడక్షన్ అయితే దాన్ని ఏమంటారు? ఇండస్ట్రీ. సో అందులో ఆ జడ్జిమెంట్ లోపల హాస్పిటల్స్ని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని, మున్సిపల్ బాడీస్ని కూడా ఏం చేశారు? ఇందులో యాడ్ చేశారు అనమాట. సో సావరిన్ వర్సెస్ నాన్ సావరిన్ ఫంక్షన్స్. సో సావరిన్ ఫంక్షన్స్ ఎక్స్క్లూడెడ్ జనరల్లీ, మెయిన్గా డిఫెన్స్, లా అండ్ ఆర్డర్, జ్యుడిషియరీ అన్నీ కూడా ఎక్స్క్లూడ్ అయితే, నాన్ సావరిన్ ఏంటి? ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, వెల్ఫేర్ సర్వీసెస్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి అనమాట. సో నాట్ ఆల్ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఆర్ సావరిన్. గుర్తుపెట్టుకోండి, ప్రతి గవర్నమెంట్ యాక్టివిటీస్ని సావరిన్ అనం అనమాట, కొన్ని నాన్ సావరిన్. సో ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, వెల్ఫేర్ సర్వీసెస్. హలో అన్న క్లాస్లో ఉన్నాను, ఒక సెకండ్ చేస్తాను. సో కాన్స్టిట్యూషన్ బెంచ్. సో బెంచ్ ఆఫ్ 5 or more జడ్జెస్ ఉంటే దాన్ని ఏమంటాం? కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటాం. దీనికి శాంక్షన్ ఏమిస్తుంది? ఆర్టికల్ 145 సబ్ క్లాస్ 3. సో సెటప్ టు డిసైడ్ కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్. సో కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్ కోసం ఇంపార్టెంట్ లీగల్ క్వశ్చన్ కోసం దీని గురించి పెట్టచ్చు అనమాట. ఇక్కడ 9 జడ్జ్ బెంచ్ దేర్ ఇండికేట్స్ ఇంపార్టెన్స్. సో లీగల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బీయింగ్ అన్ ఇండస్ట్రీ ఏంటి? ఇఫ్ అన్ ఎంటిటీ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఇండస్ట్రీ, వర్కర్ గెట్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ అన్ఫేర్ డిస్మిసల్. సో ఒకవేళ అతను ఇష్టం వచ్చినట్టు తీసేస్తే తనకి ప్రొటెక్షన్ వస్తుంది. రైట్స్ టు రైజ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్. సో ఏమైనా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అప్పుడు రైట్స్ వస్తాయి. యాక్సెస్ టు లేబర్ కోర్ట్స్ అనమాట, వాళ్ళు కోర్ట్స్కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఈ డెఫినేషన్ ఆఫ్ ఇండస్ట్రీ అనేది చాలా మందికి హెల్ప్ అవుతుంది, మెయిన్గా గవర్నమెంట్కి అగెన్స్ట్. సో విత్ రెఫరెన్స్ టు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రీసెంట్గా కేరళ లోపల నర్సెస్ అందరూ స్ట్రైక్ చేశారు. సో ఇప్పుడు హాస్పిటల్స్ కూడా ఇండస్ట్రీ లోపలికి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళొచ్చు ఆ కోర్ట్స్కి. సో అర్థమవుతుందా? సో విత్ రిఫరెన్స్ టు డెఫినేషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండర్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ప్రాఫిట్ మోటివ్ is essential for an activity to be classified as an industry. సో మెయిన్గా ప్రాఫిట్ మోటివ్ అనేది అవసరం లేదు, జస్ట్ అందులో ట్రిపుల్ టెస్ట్ ఉంది. సో అందులో ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అవ్వాలి, ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉండాలి, ఏదో ఒక యాక్టివిటీ జనరేట్ చేయాలి, దాన్ని ఏమంటాం? ఇండస్ట్రీ అంటాం. ప్రాఫిట్ ఈజ్ నాట్ ఎసెన్షియల్. ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ డెఫినేషన్ ఆఫ్ ఇండస్ట్రీ. లేదా గవర్నమెంట్లో 2 ఫంక్షన్స్ ఉంటాయి, సావరిన్, నాన్ సావరిన్. సో నాన్ సావరిన్ ఫంక్షన్స్ అన్ని కూడా ఇండస్ట్రీ లోపల డిఫైన్ అవుతాయి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటే నైదర్ 1 nor 2. సో యూపీఎస్సీలో ఎట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. సో బెంగళూరు వాటర్ సప్లై కేసు గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ మోటివ్ ఈజ్ నాట్ నెససరీ, ఓన్లీ సావరిన్ ఫంక్షన్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్, నాట్ ఆల్ గవర్నమెంట్ ఫంక్షన్స్. సో గవర్నమెంట్ ఫంక్షన్స్ లోపల 2 ఉంటాయి, ఒకటేంటి? సావరిన్, డిఫెన్స్, లా అండ్ ఆర్డర్, జ్యుడిషియరీ. నాన్ సావరిన్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ వెల్ఫేర్ సర్వీస్. సో చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్, వెస్ట్ ఏషియా క్రైసిస్ రాటిల్స్ ఫ్రాగ్మెంటెడ్ గ్లోబల్ అల్యూమినియం సప్లై చైన్. సో వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల గ్లోబల్ అల్యూమినియం సప్లై చైన్ అనేది రాటిల్ అయిందంట. సో చూద్దాం రండి. సో ద ఆన్గోయింగ్ వెస్ట్ ఏషియా
Gulf crisis, particularly tensions involving Iran and disruption in Strait of Hormuz, has triggered a sharp rise in aluminum prices and exposed vulnerabilities in already fragmented global aluminum supply chain. సో అల్యూమినియం సప్లై చైన్ ఇప్పటికే చాలా ఫ్రాగ్మెంటెడ్ అయ్యింది, దాంట్లో ఇంకా వలనరబిలిటీ చూపించింది. సో అల్యూమినియం అనేది మనం దేనికి రిప్లేస్మెంట్గా తీసుకొచ్చామంటే ఐరన్ అండ్ స్టీల్కి. మెయిన్గా ఏంటంటే అల్యూమినియం అనేది డక్టైల్, మ్యాలిబుల్, ఇంకా బాగా స్ట్రెంత్ అనమాట, లైట్ వెయిట్ అనమాట, కాస్ట్ తక్కువ. ఎలక్ట్రానిక్ డివైజెస్ లోపల మనం ఎక్కువగా యూస్ చేస్తుంటాం. ఇప్పుడు మీరు ఫోన్ యూస్ చేస్తున్న ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అల్యూమినియమే. సో అల్యూమినియం గురించి తెలుసుకోండి. ఇట్స్ అ నాన్ ఫెర్రస్ మెటల్. సో ఫెర్రస్ మెటల్స్, నాన్ ఫెర్రస్ మెటల్స్ అంటాం అనమాట. సో అల్యూమినియం అనేది నాన్ ఫెర్రస్ మెటల్. మెయిన్గా అల్యూమినియంకి మెయిన్ ఓర్ ఏంటి? బాక్సైట్. దాని ఫార్ములా ఏంటి? Al2O3. సో బాక్సైట్ నుంచి మెయిన్గా వస్తుంది అనమాట. సో బాక్సైట్ నుంచి అల్యూమినియం అనేది మనం ఏ ప్రాసెస్ ద్వారా తీస్తామంటే బేయర్స్ ప్రాసెస్. సో అల్యూమినియం హాల్ హెరాల్డ్ ప్రాసెస్ అనమాట. సో రెండు ప్రాసెస్ చాలా హెల్ప్ అవుతాయి, బేయర్స్ ప్రాసెస్ అండ్ హాల్ హెరాల్డ్ ప్రాసెస్. సో హై ఎనర్జీ ఇంటెన్సివ్, మనం చెప్పాం కదా, హార్డ్ టు అబేట్ ఇండస్ట్రీస్ లోపల మనం అల్యూమినియం అండ్ స్టీల్ కూడా పెట్టాం, ఎందుకంటే ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సో యూజ్ ఆఫ్ అల్యూమినియం మెయిన్ ఎక్కడ యూజ్ చేస్తాం? కన్స్ట్రక్షన్, లైట్ వెయిట్, కరోజన్ రెసిస్టెన్స్, ఈజీగా కరోజ్ అవ్వదంటే దాన్ని ఏమంటే రస్ట్ పట్టదు. ట్రాన్స్పోర్ట్, ఎయిర్ క్రాఫ్ట్, ఆటోమొబైల్స్ లోపల వాడతాం. ఎలక్ట్రానిక్స్ చెప్పే కదా, ఫోన్ కేసెస్, రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ ప్యానల్స్, అన్నిటి లోపల కూడా అల్యూమినియం వాడతాం. సో లండన్ మార్కెట్ ఎక్స్చేంజ్, సో వరల్డ్స్ లీడింగ్ మార్కెట్. సో మెయిన్గా లండన్ మెటల్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది వరల్డ్స్ లీడింగ్ మార్కెట్ ఫర్ ఇండస్ట్రియల్ మెటల్స్, అల్యూమినియం, కాపర్, జింక్, వాటికి వరల్డ్స్ లీడింగ్ మెటల్ ఎక్స్చేంజ్ అనేది మనకి లండన్ మెటల్ ఎక్స్చేంజ్. సో డిటర్మైన్స్ గ్లోబల్ బెంచ్ మార్క్ ప్రైజెస్. సో నాట్ అన్ ఇండియన్ బాడీ, బేస్డ్ ఇన్ లండన్. సో ప్రైమరీ వర్సెస్ సెకండరీ అల్యూమినియం. సో డైరెక్ట్గా ప్రొడ్యూస్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ బాక్సైట్, దాన్ని ఏమంటాం? ప్రైమరీ అల్యూమినియం అంటాం. సెకండరీ అంటే రీసైక్లింగ్ నుంచి తీస్తే దాన్ని ఏమంటాం? సెకండరీ అల్యూమినియం. సో సప్లై చైన్ ఫ్రాగ్మెంటేషన్ ఏంటి? సో బ్రేక్ డౌన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ సప్లై చైన్స్ ఇంటూ రీజనల్ బ్లాక్స్ అండ్ పొలిటికల్లీ అలైన్డ్ ట్రేడ్ నెట్వర్క్స్ అనమాట. సో దాన్ని సప్లై చైన్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. సో మెయిన్గా ఇప్పుడు దేనివల్ల అవుతుంది? వార్స్ వల్ల, శాంక్షన్స్ వల్ల, వాటి వల్ల సప్లై చైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బంది పడిపోతున్నాయి. సో చైనా ఇన్ అల్యూమినియం మార్కెట్, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ గ్లోబల్లీ. సో వరల్డ్ లోపల లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ అల్యూమినియం ఎవరు? చైనా. సో ఫోకసెస్ ఆన్ సెమీ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్, మెయిన్గా బార్స్, రాడ్స్, ఎందుకంటే ఇది కన్స్ట్రక్షన్ సెక్టర్ లోపల కూడా అల్యూమినియం యూస్ చేస్తారు. నాట్ ఆల్వేస్ అ మేజర్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ప్రైమరీ అల్యూమినియం. సో ఇది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ బట్ ఎక్స్పోర్టర్ ఇది కాదనమాట. సో ప్రిలిమ్స్ స్టాప్ ఏ విధంగానైనా రావచ్చు. మీ గురించి ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ వస్తున్నాయి కాబట్టి మీ గురించి అన్నీ కూడా మీ యొక్క మిమ్మల్ని మైండ్లో కాన్సన్ట్రేషన్ చేసుకొని పెడతాం అనమాట. సో విత్ రెఫరెన్స్ టు అల్యూమినియం ప్రొడక్షన్ అండ్ ట్రేడ్, అల్యూమినియం ఇస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ బాక్సైట్ త్రూ ఎనర్జీ ఇంటెన్సివ్ ప్రాసెస్. సో బాక్సైట్ నుంచి తీయడానికి ఇది ఒక ఎనర్జీ ఇంటెన్సివ్ ప్రాసెస్. ఇప్పుడే చెప్పా, లండన్ మెటల్ ఎక్స్చేంజ్ డిటర్మైన్స్ బెంచ్ మార్క్ ప్రైజెస్ ఫర్ ఇండస్ట్రియల్ మెటల్స్. China is the largest exporter of primary aluminum in the world. So producer, not exporter. So correct answer to this question is 1 and 2. So China mainly exports semi-manufactured aluminum, not primary aluminum. So primary aluminum kanda semi-manufactured aluminum. మెయిన్గా బార్స్, రాడ్స్, షీట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ లోపల ఏమన్నాడు? ప్రైమరీ అల్యూమినియం అంటే రా అల్యూమినియం అని అనమాట. దానికి చైనాకి సంబంధం లేదు. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ ఏ ఓన్లీ, అంటే 1 and 2 only. So answer to this question is 1 and 2 only. And last article for today. First an oil shock, now a strong dollar surprise. So first an oil shock, now a strong dollar surprise. So దీని గురించి డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. So the West Asia conflict and oil shock have triggered a strong appreciation of US dollar. So West Asia conflict, oil shock వల్ల ఏమైంది? స్ట్రాంగ్ అప్రిసియేషన్ ఆఫ్ US డాలర్ అనమాట. సో డాలర్ యొక్క డిమాండ్ బాగా పెరిగిపోయింది. డాలర్ యొక్క డిమాండ్ పెరిగిపోవడం వల్ల ప్రైస్ ఆఫ్ డాలర్ పెరిగిపోయింది అనమాట. సో దీనివల్ల డాలర్ బాగా అప్రిషియేట్ అయిపోయింది, విచ్ ఎమర్జ్డ్ యాజ్ ఎ సేఫ్ హెవెన్ అసెట్. సో ఇప్పుడు అందరూ కూడా డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు? డాలర్స్ లోపల. సో దిస్ అన్ఎక్స్పెక్టెడ్ డాలర్ స్ట్రెంత్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్
గ్లోబల్ ట్రేడ్, ఫినాన్షియల్ క్రైసిస్ అండ్ ప్రైమర్లీ ఎఫెక్టింగ్ ఎమర్జింగ్ ఎకానమీస్. ఇండియా ఇలాంటి కంట్రీస్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక డాలర్ కాస్ట్ ఎంత అయిపోయింది, 92 రూపీస్ అయిపోయింది. ఇండియా లాంటి కంట్రీస్ బాగా సఫర్ అయిపోతుంది. వై ఈజ్ డాలర్ స్ట్రెంథనింగ్? ఎందుకు డాలర్ స్ట్రెంథన్ అవుతుందంటే యూఎస్ సీన్ యాజ్ స్టేబుల్ ఎకానమీ. ఇప్పుడు అందరూ కూడా ఎవరైతే ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ యూఎస్ని ఎట్లా చూస్తున్నారు, స్టేబుల్ ఎకానమీ లోపల చూస్తున్నారు, ఎనర్జీ సెల్ఫ్ సఫిషియెంట్ కింద చూస్తున్నారు అనమాట. సో దాని దగ్గర ఎనర్జీ ఉంది. ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీస్ అందరూ కూడా ఎనర్జీ మీద డిపెండెంట్ కాబట్టి ఎనర్జీ సెల్ఫ్ సఫిషియెంట్ కింద చూస్తున్నారు. సో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, యూఎస్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, యూఎస్ బాండ్ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, డాలర్ అవుట్ పర్ఫార్మ్ జంపనీస్ ఇవన్నీ, స్విస్ ఫ్రాన్స్ ఇవన్నిటిని కూడా అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. ఇంపాక్ట్ ఆన్ ఎమర్జింగ్ ఎకానమీస్. ఇండియా లాంటి కంట్రీస్ మీద డాలర్ యొక్క ఎఫెక్ట్ ఏంటి, స్ట్రెంత్ అవడం వల్ల కరెన్సీ డెప్రిషియేషన్. సో డాలర్ ఎప్రిషియేట్ అవుతుందంటే దాని అర్థం ఏమంటే రూపీ డెప్రిషియేట్ అవుతున్నట్టు. ఈ రెండు కూడా వైస్ వర్సా. రూపీ వీకెన్స్ అగైన్స్ డాలర్. ప్రెసెంట్ ఎంత, 92 రూపీస్ వన్ డాలర్. హయ్యర్ ఇంపోర్ట్ కాస్ట్. ఇప్పుడు మన ఇంపోర్ట్స్ కాస్ట్ అనేవి బాగా పెరిగిపోతాయి, ఎస్పెషల్లీ ఆయిల్ ఇంపోర్ట్స్. దీనివల్ల ఏమవుతుంది, డైరెక్ట్గా ఇందాకే మాట్లాడడం, ఆయిల్ ఇంపోర్ట్స్ కాస్ట్ పెరిగిపోతుంది, దాన్ని ఏమంటాం ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటాం అనమాట. సో దీనివల్ల డైరెక్ట్గా ఇన్ఫ్లేషన్ అయి ప్రెజర్ పెరిగిపోతుంది. దీని థర్డ్, ఎక్స్టర్నల్ డెప్ట్ బర్డెన్. కంట్రీస్ విత్ డాలర్ డామినేటెడ్ డెట్ సఫర్స్. సో నిన్నే మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు మీరందరూ PT365 లోపల నేను ఇప్పుడు ఎకానమీ చెప్తున్నాను. సో PT365 ఎకానమీ లోపల నేను పబ్లిక్ డెప్ట్ ఇన్ ఇండియా మాట్లాడడం. 96% కమ్స్ ఫ్రమ్ ఇంటర్నల్ డెప్ట్, 3% కమ్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ డెప్ట్ అనమాట. సో ఎక్స్టర్నల్ డెప్ట్ లోపల మనది లార్జెస్ట్ ఫార్మ్ డాలర్ డామినేటెడ్ డెప్ట్ అనమాట, డినామినేటెడ్ డెప్ట్. సో ఇప్పుడు డాలర్ ఎప్రిషియేట్ అవుతుందంటే మనం డబ్బులు ఇంకా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. సో ఇట్లా మీ అందరికీ అన్నీ కూడా తెలియాలంటే PT365 కోర్స్ తీసుకుంటూ మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. చాలా అంటే చాలా డెప్త్గా చెప్తున్నాను. సో ప్రిలిమ్స్ అవుట్ఫ్లోస్ ఏంటి, క్యాపిటల్ అవుట్ఫ్లోస్ ఏంటి, ఇన్వెస్టర్ షిఫ్ట్ టు యూఎస్ మార్కెట్స్, అందరూ కూడా యూఎస్కి వెళ్ళిపోతున్నారు. సో సేఫ్ హెవెన్ అసెట్స్ అంటే ఏంటి, అసెట్స్ ఇన్వెస్టర్ ప్రిఫర్ డ్యూరింగ్ అన్సర్టనిటీ. నార్మల్గా దేంట్లో లోపల, ఇండియా లోపల అయితే గోల్డ్, ల్యాండ్ మీద పెడతారు, యూఎస్ డాలర్, గోల్డ్, యూఎస్ ట్రెజరీ బాండ్, స్విస్ ఫ్రాన్స్. సో ప్రిలిమ్స్ టాప్ ఏంటి, ఎన్ అండ్ స్విస్ ఫ్రాన్స్ ఆర్ సేఫ్ హెవెన్స్ బట్ యూఎస్ డాలర్ డామినేట్స్ గ్లోబల్లీ. సో డాలర్ ఇండెక్స్, సో మెజర్స్ వాల్యూ ఆఫ్ యూఎస్ డాలర్ అగెన్స్ట్ ఏ బాస్కెట్ ఆఫ్ మేజర్ కరెన్సీస్ అనమాట. సో బాస్కెట్ ఆఫ్ మేజర్ కరెన్సీస్ మీద డాలర్ మెజర్స్ చేసేది యూఎస్ డాలర్ ఇండెక్స్. సో ఏమేమి ఉంటాయి, యూరో, ఎన్, పౌండ్ ఎక్సెట్రా ఉంటాయి. సో రైజ్ ఇన్ యూఎస్ డాలర్ ఇండెక్స్ అంటే ఏంటి, డాలర్ ఈజ్ స్ట్రెంథనింగ్. సో డాలర్ ఎప్రిషియేట్ అవుతుందంటే రూపీ ఏమవుతున్నట్టు, డెప్రిషియేట్ అవుతున్నట్టు. వెన్ యూఎస్ డాలర్ ఇంక్రీజెస్ రిలేటెడ్ టు అదర్ కంట్రీస్, ఇంపోర్ట్స్ చీపర్ ఫర్ యూఎస్. సో యూఎస్కి ఇప్పుడు ఇంపోర్ట్స్ చీపర్ అయిపోతే ఎక్స్పోర్ట్స్ కాస్ట్లియర్ ఫర్ అదర్ కంట్రీస్. మన కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ అనేవి కాస్ట్లీ అయిపోతాయి అనమాట. సో డాలర్ డినామినేటెడ్ డెప్ట్ ఏంటంటే యూఎస్ లోన్స్ టేకెన్ ఇన్ యూఎస్ డాలర్. ఇప్పుడు ఏమవుతుంది, లోకల్ కరెన్సీ డెప్రిషియేట్ అవుద్ది కాబట్టి రీపేమెంట్ బికమ్స్ కాస్ట్లియర్. ఇప్పుడు మనం డాలర్స్లో పే చేయాలి కదా. సో అందుకే ఇండియా ఏం ప్రమోట్ చేస్తుంది, మసాలా బాండ్స్ ప్రమోట్ చేస్తుంది. ఇండియా ఈజ్ ప్రమోటింగ్ మసాలా బాండ్స్. సో విత్ రెఫరెన్స్ టు global financial markets, consider the following statements. A rise in dollar index indicates weakening of US dollar. So weakening of US dollar కాదు, strengthening of US dollar. So first statement is wrong. Countries with high dollar denominated debt are vulnerable when their currency depreciates. So currency depreciate అయినప్పుడు డాలర్ డినామినేటెడ్ డెప్ట్ ఉన్న వాళ్ళు బాగా ఇబ్బంది పడిపోతారు. సో యూఎస్ బాండ్స్ ఆర్ జనరల్లీ కన్సిడర్ సేఫ్ హెవెన్ అసెట్స్. సో నార్మల్గా యూఎస్ సేఫ్ హెవెన్ అసెట్స్ లోపల ఏమేమి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, యూఎస్ డాలర్, యూఎస్ బాండ్స్ ఇవన్నీ కూడా సేఫ్ హెవెన్ అసెట్స్. సో థర్డ్ స్టేట్మెంట్ ఈస్ రైట్. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 2 and 3. సో 1 స్టేట్మెంట్ ఈస్ రాంగ్ కాబట్టి స్టేట్మెంట్ని తీసేయాలన్నమాట. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ఎ కాంప్రిహెన్సివ్ వే. సో యూఎస్ డాలర్ వీటి గురించి మాట్లాడడం, మొత్తం ఎకానమీ కాన్సెప్ట్ లాస్ట్ది. అల్యూమినియం గురించి మాట్లాడడం, అది ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు, చైనా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అని మాట్లాడడం. నెక్స్ట్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ల ప్రకారం ఇండస్ట్రీ ఎవరంటే గవర్నమెంట్ లోపల కూడా హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ వెల్ఫేర్ సర్వీసెస్, మున్సిపాలిటీస్ కూడా ఇండస్ట్రీ లోపలికి వస్తాయని చెప్పాం. సో దాని గురించి 9 జడ్జ్ బెంచ్ ఏదైతే జడ్జిమెంట్ ఉందో దాన్ని రిజర్వ్ చేసిందని చెప్పాం. నెక్స్ట్ హ్యూమానిటేరియన్ లా, లెబనాన్ గురించి మొత్తం చెప్పాం. ఎందుకంటే బైరూట్ మీద అటాక్ జరిగింది కాబట్టి లెబనాన్ అనేది ఓన్లీ 2 కంట్రీస్తోనే ఇంటరాక్ట్ అవుతుంది. ఒకటి ఇజ్రాయెల్, ఇంకొకటి ఈస్ట్ వైపు ఏంటి, సిరియా. ఇట్ డస్ నాట్ హ్యావ్ బార్డర్ విత్ జార్డన్, గుర్తుపెట్టుకోండి. సో లెబనాన్కి జార్డన్కి బార్డర్ లేదు, గుర్తుపెట్టుకోండి.
లెబనాన్ లోపల ఇంపార్టెంట్ రివర్ ఏంటి? లితానీ రివర్. సో లెబనాన్ గురించి మొత్తం చెప్పాం. హెజ్బుల్లా ఎక్కడ ఉంటుంది సో అంతా చెప్పడానికి ట్రై చేసాం. లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్, సిసి ప్లస్ గురించి మాట్లాడడం. ఈ లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ లోపల ఏం చేస్తారు, క్వార్క్స్ అంటే ఏంటి, లెప్టాన్స్ అంటే ఏంటి, మ్యూఆన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడానికి ట్రై చేసాం. నెక్స్ట్ గిలోటిన్ అంటే ఏంటి, పాలిటీ ఆర్టికల్ ఎంత డెప్త్గా డిస్కస్ చేసాం. నెక్స్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వల్ల జియో పాలిటిక్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో డిస్కస్ చేసాం. అండ్ లాస్ట్ ఆర్టికల్ సో డెమోగ్రఫిక్ డివిడెండ్ నుంచి డెమోగ్రఫిక్ బర్డెన్ ఎట్లా మారుతుంది, ఇండియా ఏమేమి చేయాలి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అన్ని ఆర్టికల్స్ కూడా ఇన్ డెప్త్గా కంప్లీట్గా డిస్కస్ చేసాం. సో రిక్వెస్ట్ యూ ఆల్ గైస్, మీ గురించి ఇన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాను. ద ఎఫర్ట్స్ దట్ ఐఎమ్ కీపింగ్ ఈజ్ వెరీ వెరీ యూజ్. ఎందుకంటే మీకు అన్ని సబ్జెక్ట్స్ ఇంత ఈజీ వేలో చెప్పడానికి ట్రై చేస్తున్నా కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ కన్సిడర్ బయింగ్ ఎల్టెక్స్ క్లాసెస్ కోర్సెస్ అనమాట. సో పాలిటీ నేనే చెప్పున్నా, ఎన్వైరన్మెంట్ నేనే చెప్పున్నా, PD 365 ప్రెజెంట్ నేనే చెప్తున్నా. అండ్ నెక్స్ట్ లాస్ట్ పర్సనల్ మెంటర్షిప్ కూడా ఉంది ఫర్ ప్రిలిమ్స్. సో ఏ కోర్సెస్ కావాలన్నా మీరు పర్చేస్ చేసుకోండి. మీరు పర్చేస్ చేసుకుంటే మీ యొక్క డిమాండ్తో పాటు నా యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. వీ కెన్ గ్రో టుగెదర్ అనమాట, మన ఇద్దరం కూడా కలిసి పెరగచ్చు. సో ఇది నా యొక్క రిక్వెస్ట్. అందరూ కూడా ప్రిలిమ్స్ టైం వచ్చింది కాబట్టి బాగా చదువుకోండి. సో అందరూ బాగా చదువుకుంటే అందరికీ హెల్ప్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కన్సిడరింగ్ LTX క్లాసెస్. సో విల్ మీట్ ఇన్ అవర్ టుమారోస్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.